భవిష్య దర్శిని, భవిష్యత్తు దర్శిని. దాన్ని ఎలా దర్శించుకోవాలి? అసలు భవిష్యత్తుని చూసే అవకాశం ఉందా? ఈ ఫ్యూచర్ అన్నది నిజంగా ముందుగా తెలుస్తుందా? చెప్పిన వాళ్ళందరూ 100% జరిగిందా? లేకపోతే దానిని ఎందుకు కరెక్ట్‌గా చెప్పినవి కొన్ని ఒక్కోసారి మిస్ అవుతుంటాయి. దానికి కారణం ఏంటి? అంటే మన జీవితంలో మన భవిష్యత్తుని చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు వాళ్ళ యొక్క రికార్డ్స్ ఏ విధంగా పరిశీలిస్తారు? ఇదంతా మనం చర్చించుకుందాం. మీరు మరి భవిష్య దర్శిని అనగానే ఇదేదో ప్రిడిక్షన్ అని గాని లేకపోతే అనుకోవద్దు. వాటన్నిటి గురించి ఒక అవగాహన. అసలు అవి ఎలా ప్రారంభమైనయి? ఎక్కడ ప్రారంభమైనయి? మనకే విధంగా ఉపయోగపడతాయి? మనం ఎవరి మీద ఆధారపడకుండా మన భవిష్యత్తును మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇవన్నీ ఈరోజు ఈ అంశాలన్నీ మనం చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక గంట పాటు మనం అద్భుతమైన మీతో సాంగత్యం చేసే భాగ్యం దొరికింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మరి ధ్యానులందరికీ, మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రాణాయామాలు అర్పిస్తూ, మా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కారాలు చెప్పుకుంటూ మన ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి భవిష్యత్ దర్శనం అనగానే రేపు మీ భవిష్యత్తు నేనేదో చెప్తున్నానని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నేను ఎవరి భవిష్యత్తు చెప్పను. నా భవిష్యత్తే నేను చూసుకుంటాను. మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. సో దాని లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద భవిష్య దర్శిని ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ భవిష్య దర్శిని అంటే ఏంటంటే అసలు ఫస్ట్ దీనికి మూలం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దీనికి ఆద్యుడు ఎవరు? మొత్తం అసలు ప్రతి మనిషికి రేపు ఏం జరగబోతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం ప్రతి మనిషికి ఉంటుంది. అది లేని మనిషి ఉండడంటే మరి ఆశ్చర్యం కాదేమో. ప్రతి మనిషికి రేపేం జరుగుతుందో తెలుసుకోవాలి, పక్కవాడికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, లేకపోతే లోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఉత్సాహం ఎంతో మందికి జీవనోపాధి అయిపోయింది ఈరోజు. మరి వాళ్ళందరినీ నేను పాయింట్అవుట్ చేయను, ఎందుకంటే ఎవరి జాబ్ వాళ్ళది, ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరి ప్రణాళిక వారిది. కాబట్టి మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరి మీద పాయింట్అవుట్ చేయకూడదు. సత్యం అయితే తెలుసుకోవాలి. ముందుగా మనం భవిష్యత్తుకి చూడగలిగే శక్తి ఉన్నదా లేదా? ఉంటే ఎలా చూస్తారు? దీనికి ఆధారం ఏంటి? ఈ పాయింట్స్లోకి వెళ్తే అసలు ఫస్ట్ భవిష్యత్తుని చూసి రాసిన వారు ఎవరు అంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రిడిక్షన్స్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే ఆ జాతక చక్రాలు తయారు చేసి ఈ గ్రహాలు వాటి వీటి 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 గురించి మొత్తం అంతా చెప్పి కొన్ని వందల సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకడు ఒక విధానంలో ఉంటారు, ఇంకొకరు ఇంకొక విధానంలో ఉంటారు. వీటన్నిటికీ ఆద్యుడు ఎవరయ్యా అంటే భృగు సంహిత గ్రంథం నుంచే పుట్టిన ఇవన్నీ. నా అభిప్రాయం ఇది. మ్యాక్సిమం అందరికీ మూల పురుషుడు భృగు మహర్షి. భృగు మహర్షి ఆ రోజుల్లోనే 50 లక్షల తాళపత్ర గ్రంథాల్లో భవిష్యత్తుని తయారు చేసి అందించాడు. ఇంకా దాని మీద పరిశోధనాంశం కూడా చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక అమెరికన్ వాటిని స్కాన్ చేసుకుంటూ వస్తే అతని పేరు కూడా వాటిల్లో ఉంది. అది కూడా ఒక వండర్. అతని ఇంటర్వ్యూలో కూడా మనం దాన్ని చూడొచ్చు. సరే, అదంతా పక్కన పెడితే ఈ భృగు మహర్షి అందించిన భృగు సంహితలో ఏముంది అనే దానికి కూడా మనం వెళ్ళొద్దు, ఎందుకంటే అది చాలా లోతైన గ్రంథం. దాని జోలి లేనంటే పండితులు నా తాట తీస్తారేమో, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని బాగా పరిశోధన చేసి తయారు చేసినవి ఇప్పుడు వచ్చి మనం అన్ని భవిష్యత్తులు. సో మన టాపిక్ ఇది కాదు. మన టాపిక్ ఏంటంటే అసలు ఎలా చెప్తారు, ఎలా తెలుసుకోవాలి? ఈ భవిష్య దర్శిని భృగు మహర్షి ఎలా రాశాడు? ఇది కూడా ఒక రకమైన సాధన అవుతుంది. ఇంకా చెప్పాలంటే మహాభారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారు మహాభారతాన్ని ఎలా రాశారు అంటే, ఆయన వేదవ్యాసుల వారు మహాభారతం జరిగిపోయిన తర్వాత రాశారు. ఇంకొక ముఖ్య విషయం, మహాభారతంలో సరే మనం ఆ టైంలో రాశారో తర్వాత రాశారో చెప్పలేకపోయినా, అట్లీస్ట్ మహాభారతంలో భగవద్గీత సెంటర్లో వచ్చిన మహాభారత సంగ్రామంలో ప్రారంభమైన భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని ఎవరు అందించారు? ఆ రోజుల్లో సిసి కెమెరాలు లేవు, ఆ రోజుల్లో మరి కాలర్ మైకులు లేవు. మరి కృష్ణుడు చెప్పిన ప్రతి శ్లోకము ఎన్నది ఎవరు? అర్జునుడు. మహాభారతంలో భగవద్గీతని ఎన్నది ఇద్దరే, ఒకళ్ళు అర్జునుడు, రెండు జెండాపై కపిరాజు అంటే ఆంజనేయ స్వామి, అతన్ని తీసుకుందాం. ధృతరాష్ట్రుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు చూడలేదు, ధృతరాష్ట్రుడు విన్నాడు. అంటే అక్కడ కథలో ఎక్కడ వేదవ్యాసుడు లేడు. కథల్లో ఉండొచ్చేమో కానీ ఆ భగవద్గీత చెప్తున్న సమయంలో వేదవ్యాసుడు లేడు. సంజయుడు తాడై పవర్స్తో చూశాడు ఒకటి, అర్జునుడు లైవ్ చూశాడు, అంటే అర్జునుడికి లైవ్ చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. ఓకే, అర్జునుడు పక్కన పెట్టేద్దాం. భౌతిక చర్మంతో విన్నాడు, భౌతిక కళ్ళతో చూశాడు. సంజయుడు ఎక్కడో రాజ్యంలో ఉన్న
ధృతరాష్ట్రుడికి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు లైక్ ఏ సీసీ కెమెరా. ఓకే, అంటే సంజయుడు చూశాడు అదరైజర్గా, అర్జునుడు చూశాడు లైవ్, వీళ్ళిద్దరూ ఓకే. ధృతరాష్ట్రుడు విన్నాడు అంతే, అక్కడ జరుగుతుంది చెప్పాడు ఆయనకి, అది విన్నాడు, అది పక్కన పెడదాం. ఇప్పుడు మరి పొల్లు పోకుండా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి కాసేపు. ఒక్క అక్షరం కూడా పోకుండా ఇంకా మధ్యలో యాడ్ అయ్యి వచ్చినాయి, వేరే వేరే యాడ్ చేశారు, అది వేరే వేరే పాయింట్, ప్రక్షిప్తాలు అంటారు వాటిని. కొత్త కొత్త శ్లోకాలు యాడ్ అయితే ఉండొచ్చేమో కానీ అక్కడ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదాన్ని ఎలా రాశాడు? వేదవ్యాసుడు రాశారు, వెరీ గుడ్. ఊహించి రాశాడు, ఎలా ఊహిస్తారు చెప్పండి? ఊహిస్తే దానికి అంటూ ఒక అర్థం ఉండాలి కదా. ఎలా రాశాడు అంటే ఆయన వేదవ్యాసులైనా, తర్వాత భృగు మహర్షి అయినా, తర్వాత ఇంకా ఎలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, బ్రహ్మంగారు, మన ఫేవరెట్ మాస్టర్ బ్రహ్మంగారు, మన ఆంధ్రుడు, మన తెలుగువాడు బ్రహ్మంగారు రాసిన గొప్ప కాలజ్ఞానం మీ అందరికీ తెలిసిందే. అసలు కాలజ్ఞానం అంటేనే బ్రహ్మంగారి పేరు ఏర్పడుతుంది. మరి అన్నీ ఎన్నో జరిగినాయి, మనం తెలుసుకున్నాం. సో వారు ఎలా రాశారు. అదేవిధంగా మరి అటువైపు వెళ్ళిపోతే అమెరికా, జర్మన్ అటువైపు కంట్రీస్కి వెళ్ళిపోతే కనుక ఫ్రాన్స్లో నోస్ట్రడామన్, మైకేల్ డి నోస్ట్రడామన్, ఈయన కూడా గొప్ప భవిష్యత్ దర్శిని. ఈయన చెప్పినవి చాలా వరకు జరిగినాయి. ఆయన కూడా ఆయన ఫ్రాన్స్ దేశస్థుడు. ఓకే, తర్వాత బాబా వాంగో ఆర్ వాంగా అంటారు కొంతమంది, ఆమె బల్గేరియా నివాసస్తురాలు. ఆమె కూడా చెప్పినవి చాలా వరకు జరిగినాయి. ఆమె అయితే 1989లో ట్విన్ టవర్స్ అని చెప్పలేదు కానీ 1989లో అమెరికా 2 లోహాంగాల వల్ల నష్టపోతుంది, అంటే విమానాల వల్ల నష్టపోతుందని ఆమె చెప్పింది. అప్పుడు ఎవరు పట్టించుకోవాలి, విమానాలలో నష్టపోతుందంటే బహుశా ఏ 2 విమానాలు క్రాష్ అవుతాయి అనుకున్నారు. తిన్నగా అవి వచ్చి విమానాలు క్రాష్ అయితే ఎంత నష్టం ఉంటుంది, పెద్ద నష్టం కాదు కదా అనుకున్నారు. కానీ అయితే తిన్నగా వచ్చి ట్విన్ టవర్స్ని పేల్చేసినాయి. అది చాలా పెద్ద నష్టం. ఆర్థికంగా నష్టం కాకపోతే అమెరికాకి మనోధైర్యంలో చాలా పెద్ద నష్టం. ఎందుకంటే అమెరికా వాళ్ళు మా దగ్గర ఉన్నంత టెక్నాలజీ, మా దగ్గర ఉన్నంత గొప్పతనం ఎవరికి లేదు, ప్రపంచాన్ని గడగడలాడించే శక్తివంతులు అనుకునే అమెరికాని సింపుల్గా ఉగ్రవాదులు 2 విమానాలతో పేల్చి పారేశారు, బాంబులు కూడా లేకుండా. అంటే ఏంటి అర్థం? వాళ్ళ మనోధైర్యం మీద కొట్టారు. ఇదంతా ముందే చెప్పేసింది బాబా వాంగా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు, వీళ్ళందరికీ ఆ శక్తులు ఎలా వచ్చినాయి? మనం వాళ్ళని తీసేయడానికి వీల్లేదు. నాస్తికులు ఏమంటారంటే ఎంత సొల్లు ఎలా చెప్పేస్తారా, జరుగుతాయి అంటారు. అలాగని చెప్పేసి వాళ్ళని కొట్టేయడానికి వీల్లేదు. మరి జరిగినాయి కొన్ని జరిగినాయి. పోనీ అలాగని చెప్పేసి వీళ్ళకంతా తెలిసిపోయింది, వీళ్ళంతా బ్రహ్మాండమైన వాళ్ళు అనుకుంటే కొన్ని జరగలేదు. చూసారా? కనుక ఎక్కడ పరిశోధనకి అందకుండా ఉంటాయి ఇలాంటి ఫలాలన్నీ. అందుకని వీటిని తెలుసుకోవాలంటే మనం చాలా లోతుగా మన యొక్క అంతరంగానికి సరిపడట్టుగా విశ్లేషించుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ రామాయణం రాసిన వాల్మీకి, రామాయణం జరిగిన సమయంలో వాల్మీకి ఉన్న సమయం పరిశీలిస్తే 2 డిఫరెంట్. వాల్మీకి ఉన్నది ఎప్పుడు ఒక కాలంలో, రామాయణం జరిగినప్పుడు ఆయన తర్వాత కాలంలో. అంటే వాల్మీకి ముందే రామాయణాన్ని రాసి పెట్టేశాడు. అఫ్కోర్స్ కొంచెం సంఘటనలు అటు ఇటు జరిగి ఉండొచ్చు. అట్లయితే రాముడు ఆ రోజు పసుపు చొక్కా కట్టుకున్నాడు అన్నాడు, ఇదిగో ఎర్ర చొక్కా కట్టుకున్నాడు, ఇలాంటి లేపద్దు. జరిగిందా లేదా? జరిగింది. రాముడు కొట్టే తెచ్చే జరిగింది. మళ్ళీ కొంచెం చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు. ఫైనల్గా మనం ఒక డెసిషన్కి వద్దాం. ఈరోజు శక్తి అయితే ఉన్నది, ప్రజెంట్, ఫ్యూచర్, ఫాస్ట్, 3 కాలాలు ఉన్నాయి. అందుకే కాలభైరవుడికి నమస్కరిస్తున్నాను. అత్యంత అద్భుతమైన వాడి సృష్టిలో ఎవరంటే కాలభైరవుడు. సో మల్టీ డైమెన్షన్స్ టైమింగ్స్. ఈ టైమింగ్స్ అన్న దానిలోకి వెళ్తే కానీ మనం తెలుసుకోలేం అసలు టైమింగ్స్ మన శరీరంలో ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రహ్మంగారు లేకపోతే నోస్ట్రడామన్ వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు, చాలా పెద్ద సాధకులు, భృగు మహర్షి దగ్గర నుంచి వీళ్ళంతా ఎంతో ఉన్నతమైన వాళ్ళు కాబట్టి తెలుసుకున్నారు అని అనుకున్నాం. కానీ నేను మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి మానవుడికి భగవంతుడి DNA ప్రింట్ ఉంటుంది. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దానికి భగవంతుడిలో, పరమాత్ముల్లో ఏదైతే జ్ఞాన కణం ఉంటుందో అదే జ్ఞాన కణము ప్రతి వాడిలో ఉంటుంది. కాకపోతే అది విస్తారం అవ్వలేదు, అంతే తేడా. దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. అంటే పరమాత్మలో ఎటువంటి DNA ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవులందరికీ DNA ఒకేలా ఉంటుంది. వాళ్ళ యొక్క రూపం, మీరు ఏ దేశం వాళ్ళని నోరు ఒకటే ఉంటుంది, రంగులు మారచ్చు, షేజులు, ఆ యొక్క రూపాలు కొంచెం ఫీచర్స్ మారచ్చే కానీ మానవుడి యొక్క ఆర్గన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్. ఎక్కడన్నా మీరు 8 కిడ్నీలు ఉన్న మానవుని చూసారా, లేకపోతే 12 కళ్ళు ఉన్న మానవుని చూసారా, లేకపోతే 3 నోరులు ఉన్న మానవుని చూసారా? లేదు కదా. ఎక్కడన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి అలా పుడితే పుట్టుండొచ్చు.
బట్ మానవ జాతి అంటే ఆడు అమెరికా అవని, ఇండియా అవని, కెనడా అవని, ఆస్ట్రేలియా అని, ఏ దేశమైనా బేస్ ఆర్గాన్స్. అలాగా పరమాత్ముడిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఆయనలో ఉన్న ఆర్గాన్స్, ఆయనలో ఉన్న దివ్యశక్తులు, ఆయనలో ఉన్న కనెక్టివిటీ ఏ పేరైనా పెట్టుకొని ఉంటాయి. ఇది మొదటి పాయింట్. వాటిని మనం లేయర్స్ ఆఫ్ ద బాడీస్ అంటాం. శరీరాలు, 7 శరీరాల కింద కూడా మనం చూడొచ్చు. సో ముందుగా భవిష్యత్తు తెలుసుకోవాలి అంటే అసలు ఎందుకు తెలుసుకోవాలి? ముందు ఒక్కసారి మనం అలా అవుట్లైన్స్ చేసుకొని ప్రపంచం అంతా తిరిగి వద్దాం. ప్రపంచం అవుట్లైన్, ఈ బ్రహ్మం గారు ముందు మన వ్యక్తిగత భవిష్యత్తులోకి వెళ్ళే ముందు ఒక్కసారి విశ్వ భవిష్యత్తును చూసి అవుట్లైన్స్ అంత లోపలికి వెళ్ళలేము మనకున్న సమయంలో. వాళ్ళు ఎలా దర్శించారు వాటి గురించి చెప్దాం. చెప్పే ముందుగా బ్రహ్మం గారికైనా, నోస్ట్రాడమస్కైనా, బాబా వాంగే గారికైనా, లేకపోతే భృగు మహర్షికైనా, లేకపోతే ఆయన పేరేంటబ్బా, వాల్మీకికైనా, మీకైనా, నాకైనా అందరిది ఒకటే కణము. దాని పేరే దైవ కణం. అందరికీ ఒకటే దైవ కణం. జంతు జాతి తీసేద్దాం, మానవ జాతి గురించి చెప్పుకుందాం. జంతు జాతిలో ఎంత ఎక్స్పాండ్ అవ్వదు, అంటే ఆ చైతన్యం విస్తరించదు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఒరిజినల్ పేపర్లో ఏముందో జెరాక్స్ పేపర్లో అదే ఉంటుంది. పెద్ద వంకాయలో ఎటువంటి కణాలు ఉన్నాయో చిన్న వంకాయలో అటువంటి కణాలే ఉంటాయి కదండి, అలాగనమాట. సో ఆ కణాలు ఏంటి, వాటిని ఎలా యాక్టివ్ చేసుకోవాలి? అయితే నేను ఇది విశ్వవ్యాప్తమైన నోస్ట్రాడమస్ను లేకపోతే బ్రహ్మం గారు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయేంత నేను మీకు ఇవ్వలేకపోవచ్చు ఇన్ఫర్మేషన్. మీ వ్యక్తిగతమైన భవిష్యత్తును తెలుసుకోవచ్చు, మీ వ్యక్తిగతమైన గతాన్ని తెలుసుకోవచ్చు. అట్లీస్ట్ మీ సర్కిల్, మీ కుటుంబంలో మీ ఆత్మకు సంబంధించిన వాళ్ళే కూడా వెళ్ళచ్చు. కొంచెం దూరమే చెప్తాను, ఎందుకంటే ఇది నేనేం కోర్సు పెట్టుకోలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతవరకే. నేను అనుభవంతో చెప్తున్నాను, ఇది ఏ పుస్తకంలోనూ లేదు. నేను గత 25 సంవత్సరాలుగా స్పిరిచువాలిటీలో అనేక అనుభవాలు పొంది ఎంతోమంది మీద పరిశోధన చేసి నేను తయారు చేసుకున్న సబ్జెక్ట్ ఇది. భవిష్యదర్శిని, వ్యక్తిగత భవిష్యదర్శిని. నీ భవిష్యత్తు నువ్వే చూసుకోవచ్చు. ఓకే, పాయింట్లోకి వస్తే మనకి ఉన్న శరీరాల్లో 7 శరీరాలు ఉంటాయి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం, విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం. నిర్వాణమయ కోసం అన్నది పరమాత్ముడితో కనెక్ట్, పరమాత్ముడి శరీరం అనుకోండి. అంటే మన 7th బాడీ ఈజ్ ద పరమాత్మ, ఫస్ట్ బాడీ ఈజ్ ద ఇదిగో ఫిజికల్ బాడీ అన్నమయ కోసం. అంటే ఇదంతా ఒకటే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీకు ఉల్లిపాయను తీసుకోండి, అందులో మొదటి లేయరు, రెండో లేయరు, మూడో లేయరు, సెంటర్లోకి వెళ్తే ఒక పువ్వు ఉంటుంది చూసారా, అది పరమాత్మ అనుకోండి. ఇప్పుడు మీరు దేన్ని ఉల్లిపాయ అంటారు? మొదటి లేయర్ని ఉల్లిపాయ అంటారా, రెండో లేయర్ని ఉల్లిపాయ అంటారా, సెంటర్లో ఉన్నదాన్ని ఉల్లిపాయ అంటారా? సెంటర్లో దానికి ఘాటు ఉంటుంది, ఆ ఘాటు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సెంటర్లో ఉన్నది పరమాత్ముడు అనమాట. అంటే ఫ్రెండ్స్, మన 7th బాడీ పరమాత్మ. అంటే నేను పరమాత్ముడిని, మీరు పరమాత్ములు. ఉల్లిపాయ కాలం అంతే, సింపుల్గా చెప్పాలంటే ఉల్లిపాయ కాన్సెప్ట్ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఫస్ట్ లేయర్లో మొగ్గలో మధ్యలో ఉండదు, మొగ్గ ఏదైతే ఉందో లాస్ట్ లేయర్లో అదే ఉంది. అయితే దీనికి డిఫరెన్స్ ఉంటుంది, అలాగనమాట. సో ఇప్పుడు ఫిజికల్ బాడీకి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం, విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం. పద్దాకి పేర్లు చెప్పలేను కాబట్టి నేను నెంబర్లు చెప్తాను. ఓకే, ఒకటి ఫస్ట్ బాడీ, సెకండ్ బాడీ. ఫస్ట్ బాడీకి చూసే శక్తి ఉంది, ఓకే, చూస్తున్నాము చక్కగా, వెరీ గుడ్, అంతా కనిపిస్తుంది. కళ్ళు లేకపోతే చూడలేము, అంతే, క్లోజ్. రెండో బాడీకి ఏ శక్తి ఉంది? గమనించే శక్తి ఉంది, గ్రహణ శక్తి ఉంది, గ్రహణ. అందుకే కళ్ళు లేని వాళ్ళు గ్రహిస్తారు, ఇలాగా ఇది అట్లా గ్రహిస్తారు అన్నమాట, గ్రహణ శక్తి ఉంది. మూడో బాడీకి ఏముంది? ఊహాశక్తి ఉంది. అంటే ఇది చూసిన దాన్ని రిపీట్ చేసుకునే శక్తి ఉంది, అంటే గతంలోకి వెళ్ళే శక్తి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ మనసుకి ఏ శక్తి ఉంది? మనోమయ కోసం, థర్డ్ బాడీ. మీ గతంలోకి వెళ్ళే శక్తి ఉంది, చెప్పమంటారా? కళ్ళు మూసుకోండి. మీరు ఒకసారి, ఇంతకుముందు మీరు ఎక్కడికి వెళ్ళారు? వెరీ గుడ్, కాశీ వెళ్ళారు. కాశీలో అక్కడ పడవలు చూశారు, అక్కడ హారతి ఇవ్వడం చూశారు, గంగా హారతి. అదిగో గంగా హారతి కనిపిస్తుంది. గంగా హారతి అంతా నీరు, గంగా నది నీరు పారుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అందులో కొబ్బరికాయలు విసిరేస్తుంటారు. కాశీలో రోడ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి, చాలా డర్టీగా కూడా ఉంటాయి. ఇవన్నీ గుర్తొస్తున్నాయి, రావట్లేదా? నేను కాశీ వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నా. నేను వెళ్ళకపోయి ఉంటే చెప్పలేను కదా. అంటే నేను చూసినది ఫస్ట్ బాడీతో
ఫీల్ అయ్యింది సెకండ్ బాడీతో లోపల స్టాక్ అవుతాయి. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ బాడీస్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్స్, అవి రెండు రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. యాంటీనాలు రెండు. మీరు అంటే అసలు కాశీయల్ల నేను కాశీని చూడగలిగాను, ఎలా చూడగలిగాను? ఎప్పుడు గతంలో నేను ఎక్కడికి వెళ్ళని ప్లేస్ నాకు కనిపిస్తుంది అంటే అది మీరు ప్రీవియస్ ఇన్కార్నెన్స్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనా మూడో శరీరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గతాన్ని చూసే శక్తి ఉన్నది, అది నోట్ చేసుకోండి. ఇక నాలుగో శరీరానికి ఉన్న శక్తి ఏంటంటే భవిష్యత్తు చూసే శక్తి ఉంది. క్లియర్? మొదటి శరీరం అంటే లోపల ఉన్న పవర్స్ గురించి చెప్తున్నా. ఉల్లిపాయలో ఎలాగైతే ఘాటు ఉంటుందో అలాగనమాట. వీటిల్లో ఆ పవర్స్ ఉంటాయి. మొదటి శరీరానికి రెండో శరీరానికి, మొదటి శరీరానికి చూసే శక్తి ఉంది, రెండో శరీరానికి అది యొక్క ఫీల్ అయ్యే శక్తి ఉంది, అంటే ఫీల్ ద్వారా పొందే శక్తి ఉంది, మూడో శరీరానికి గతంలోకి వెళ్ళే శక్తి ఉంది, నాలుగో శరీరానికి భవిష్యత్తులోకి వెళ్ళే శక్తి ఉంది. ఓకే, ఇక్కడితో ఆపుదాం. 3-4 శరీరాలు తీసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మూడో శరీరాన్ని ఉపయోగించి మీరు మీ గతంలోకి వెళ్ళచ్చు, ఇది శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది. నాలుగో శరీరాన్ని ఉపయోగించి భవిష్యత్తులోకి వెళ్ళచ్చు, ఇది స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది. ఎలాగా? దీనికి ముందుగా మనం యూనివర్సల్లో ఎలాగైతే చూసారని చెప్పుకున్నాం కదా, మరొకసారి యూనివర్సల్ భవిష్యత్తు దర్శించిన వాళ్ళు ఏ విధంగా దర్శించారో చెప్తాను. 4 దాటి వెళ్దాం. 5వ శరీరానికి. 5వ శరీరానికి కూడా గతాన్ని చూసే శక్తి ఉంది. అయితే ఏ గతం అంటే విశ్వానికి సంబంధించిన గతం. మూడు నుంచే ఫోకస్ చేద్దాం. మూడో శరీరానికి మీ గతాన్ని వ్యక్తిగతం అంటే నా వ్యక్తిగతం చూసే శక్తి ఉంటుంది. 4వ శరీరానికి ఇంకొంచెం పవర్ ఎక్కువ అనమాట, అది నా భవిష్యత్తు చూసే శక్తి ఉంటుంది. 5వ శరీరానికి విశ్వానికి సంబంధించిన గతం చూసే శక్తి ఉంటుంది. 6వ శరీరానికి విశ్వానికి సంబంధించిన భవిష్యత్తు చూసే శక్తి ఉంటుంది. ఓకే అండి. ఇక ఏడోది శరీరం కదా, అది పరమాత్ముడు, సెంటర్ ఆఫ్ ద ఉల్లిపాయ, దాని పక్కన పెడదాం. ఇప్పుడు ప్రధానంగా 4 శరీరాలు తీసుకుందాం. 3వ శరీరం మనోమయ కోసం, 4వ శరీరం విజ్ఞానమయ కోసం, 5వ శరీరం విశ్వమయ కోసం, 6వ శరీరం అన్నమయ కోసం, ప్రాణమయ, మనోమయ కోసం, 3వ శరీరం. 4వ శరీరం ఆనందమయ కోసం, 5వ శరీరం విజ్ఞానమయ కోసం, 6వ శరీరం విశ్వమయ కోసం. పద్దాక చెప్పేటప్పుడు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి 1, 2, 3, 4 చెప్పుకుందాం. ఇందులో 3, 4, 5, 6 గురించే చెప్తాను మీకు. అందులో 3, 4 ప్రధానమైంది. మూడో శరీరానికి మన గతంలోకి వెళ్ళే శక్తి ఉంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 3వ శరీరానికి మన గతంలోకి వెళ్ళే శక్తి ఉంది. 4వ శరీరానికి మన భవిష్యత్తులోకి వెళ్ళే శక్తి ఉంది. 5వ శరీరానికి విశ్వం తాలూకా గతంలోకి వెళ్ళే శక్తి ఉంది. 6వ శరీరానికి విశ్వం తాలూకా భవిష్యత్తులోకి వెళ్ళే శక్తి ఉంది. అంటే 3కి గతంలోకి వెళ్ళే శక్తి ఉంది, 5కి గతంలోకి వెళ్ళే శక్తి ఉంది. ఓకే, ఏ గతము? విశ్వానికి సంబంధించిన గతం, అంటే అవతల వాళ్ళ గతం అవ్వచ్చు. 3 వ్యక్తిగతం. ఇది ఈ ప్రాసెస్ గుర్తు. అంటే గతము భవిష్యత్తు, గతము భవిష్యత్తు, వ్యక్తిగతము విశ్వం, అంతే. ఇప్పుడు విశ్వాన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మనకున్న కంటిలో విశ్వాన్ని చూసే శక్తి నేను మీకు బోధించలేను, అంత అయ్యేది కాదు. అయితే ఎవరు ఏం చూసారో నేను మీకు ఇప్పుడు ఒక చిన్న క్విజ్లా పెట్టుకుందాం. గుడ్. ముందుగా వేదవ్యాసులు గారిని తీసుకుందాం. వేదవ్యాసులు వారు మహాభారతాన్ని రచించారు. ఏ బాడీతో రచించారు? ఏ బాడీ పవర్తో రచించారు? ఆలోచించండి. మహాభారతాన్ని వేదవ్యాసులు వారు ఏ బాడీ పవర్తో చూసి రాశారు? అంటే మరి రాసినప్పుడు ఆయన అక్కడ లేడు. వేదవ్యాసులు వారు మహాభారతాన్ని గడిచిన తర్వాత రాశారని కదా మనం చెప్పుకున్నాం. ఒకటైతే వ్యక్తిగతంది, 1, 2 తీసేద్దాం. 3, 4, 5వ శరీరంతో, 5వ శరీరంతో గతంలోకి వెళ్ళి చూసి, ఏ గతం? విశ్వానికి సంబంధించింది కదా, మహాభారతం అంటే విశ్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అందులోకి వెళ్ళి అది చూసి రాశారు. ఓకే, దాన్ని విఘ్నేశ్వరుడికి ట్రాన్స్లేట్ చేశాడు, ఆయన భూమి మీద అందించాడు, అది వేరే కథ, అది పక్కన పెడదాం. ఓకే, టెస్ట్ పాస్. అంటే నేనే చెప్పేస్తానండి, మళ్ళీ ఫెయిల్ అయితే బాధపడాల. 6వ శరీరం గురించి చెప్పుకుందాం. 6వ శరీరం అంటే విశ్వానికి సంబంధించిన భవిష్యత్తు చూసి రాసిన వ్యక్తి ఎవరు? వాల్మీకి. రామాయణం జరగలేదు ఆయన వచ్చినప్పుడు,
ఆయన ధ్యానంలో కూర్చొని రాముడు అనేవాడు వస్తాడని, ఈ భూమి మీద ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడని, ఇలా అద్భుతమైన సమాజాన్ని నిర్మిస్తాడని, సీతామాతతో ఆయన జీవితం సుసంపన్నంగా ఉంటుందని, ఆయనకి ఆంజనేయుడు అనే వ్యక్తి వస్తాడని మొత్తం స్క్రీన్ ప్లే రాసి పెట్టాడు. అదంతా రాసి పెట్టాడు. ఆయన పెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో, నాకైతే కాలం కరెక్ట్గా తెలీదు, అది నేను అంత పెద్ద అందులో పరిశోధన చేయలేదు ఫ్రెండ్స్. బట్ ఎనీవే, ఆయన చెప్పిన తర్వాత జరిగింది కాబట్టి కొంచెం ప్లస్ మైనస్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ లేకుండా ఎట్లుంటాయి? భవిష్యత్ దానిలో ప్లస్ మైనస్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు ఉంటుంది. జరిగింది కాబట్టి ఆయన 6వ శరీరంతో చూసి రాశాడు. ఇది చాలా టఫ్ అన్నమాట. అసలు 6 లాస్ట్, ఇంక దాంతో చాలా టఫ్. సో ఈరోజు మనం భవిష్యత్తు అండ్ విశ్వానికి సంబంధించిన భవిష్యత్తు, విశ్వానికి సంబంధించిన గతము కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు మన వ్యక్తిగతం అన్న పాయింట్లోకి వద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను పరిచయం చేశాను ఈ యూనివర్సల్ తాలూకా సంబంధించినది ఎలా చూస్తారు, దానికి ఎటువంటి సాధనలు ఉన్నాయి. చాలా సాధనలు ఉంటాయి. వాళ్ళు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, రకరకాల సాధనలు ఉంటాయి. వాటిని చూసి చెప్పిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో మన మధ్య కొంతమంది అంచనాతో చెప్తారు, కొంతమంది ప్రస్తుతం ఉన్న మీ యొక్క జీవన విధానాన్ని చూసి చెప్తారు, కొంతమంది గ్రహాల యొక్క ప్రణాళికను చూసి చెప్తారు. అంటే ఇప్పుడు ఈ భవిష్యత్తునంతా దర్శించిన భృగు సంహిత ఇలాంటి వాళ్ళు, భృగు మహర్షి లాంటి వాళ్ళు రాసిన దాన్ని ప్రిడిక్షన్స్ కింద మార్చి ఒక శాస్త్రం తయారైంది, దానికి జ్యోతిష్ శాస్త్రం తయారైంది. ఆ జ్యోతిష్ శాస్త్రం ఎలా చెప్తారు? నాయన నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ డేట్ ఏంటి, నీ ఆధారం ఏంటి అని చెప్తారు. దాని ఆధారంగా నీ జన్మ చక్రంలో ఉన్న రాసుల ఆధారంగా నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం ఉన్న స్థితుల్ని లెక్కరట్టి క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు చెప్తారు. దానిలో ఈ లోపాలు ఉన్నాయి నాయన, ఇదిగో ఇది వాడుకో, ఈ ఉంగరం పెట్టుకో, లేకపోతే ఇటువంటి రెమెడీ చేసుకొని వాళ్ళు దానికి కొంచెం గైడెన్స్ ఇస్తారు. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే వారి యొక్క శాస్త్ర అధ్యయనం ద్వారా జరుగుతుంది. వాళ్ళు చాలా కష్టపడతారు. జ్యోతిష్ శాస్త్రం అని మీరు సింపుల్గా దిగకండి. వాళ్ళు చాలా చాలా పాపం చదవాలి, వాటిని చాలా రాయాలి, వాటిని తప్పు చెప్పలేరు, వాటిని ఆధారంగా చూసి చెప్పాలి. అదంతా ఒక శాస్త్రం, దాని పక్కన పెడదాం. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్తే వ్యక్తిగతమైన భవిష్యత్తులోకి వెళ్దాం, వ్యక్తిగతమైన గతంలోకి వెళ్దాం. ఎందుకంటే ఆ రెండు మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరం. యూనివర్సల్ పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కూడా చాలా జరిగినాయి. మన సికింద్రాబాద్ దగ్గర ఉజ్జయిని మహంకాళి అనే ఒక టెంపుల్ ఉంది, రంగం భవిష్యవాణి అని చెప్తుంటుంది ఆమె. నేను అది చూసి దాని మీద పరిశోధన చేశాను. చాలా మంది చప్పరించారు, ఆమె ఏదో చెప్తుంటుందిలే అలాగా అన్ని అన్నారు, కానీ నిజంగానే చెప్పింది ఆమె చెప్పేవి చాలా వరకు నిజమైనాయి. రెండోది, ఆమె చెప్తూ మొన్న ఏం చెప్పిందంటే, ఆమె ఏం చెప్పింది, భవిష్యవాణి ఏం చెప్పిందంటే రోజులు చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్పింది. అందరూ పెద్ద వేసారు. అయ్యో అంటే మనకు శుభాలు చెప్తే గొప్పగా ఉంటుంది కదా ఏదైనా. ఎందుకమ్మా ఎలాగుంది, మమ్మల్ని అందరిని కరుణించమ్మా, నీకు పూజలు చేశాం కదమ్మా అంటే, నేనారా మీకు చెప్పాను చేయమని, మీరు చేసుకుందే కదరా, మీరు అనుభవిస్తున్నారు అనేసింది. ఎందుకంటే ఈరోజు మనం అనిపిస్తుందంతా మనం గతంలో మనం చేసుకునే దుష్కర్మలే, దాని ఆధారంగానే ఉంటుంది. సో ఆమె చెప్పింది అలా చెప్పింది ఇలా చెప్పింది అంటే నచ్చినట్టు చెప్తే అమ్మ గొప్పదైపోద్ది, లేకపోతే మన తిట్లు పడతాయి వాళ్ళకి. అందుకే గురువులు ఏం చేస్తారంటే ఇది చెప్పరు, మంచిది ఆయన అంతా శుభం జరుగుతుంది, బాగా ఇది చేయి అది చేయి శాంతి చేసుకొని చెప్తుంటారు. వాళ్ళకి తెలుసు నీ కథ. సో ఫైనల్గా మనం ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా మన ప్రెడిక్షన్, మన తలరాతని మనమే చూద్దాం. ఎలాగా? దానికి సమాచార హక్కు అని ఒకటి ఉంది. మీ ఇష్టం, మీరు ఇప్పుడు గవర్నమెంట్కు సంబంధించిన కానీ లేకపోతే మీ సమాచారానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి సమాచార హక్కు కల్పించాలి అని ఒక రూల్ ఉంది. ఎవరైనా కనుక మీ యొక్క సమాచారాన్ని ఇవ్వకపోతే మీరు కోర్టుకు వెళ్ళచ్చు. అంత పవర్ఫుల్ హక్కు ఉంది. మానవ హక్కుల్లో సమాచార హక్కు ఒకటి. అలాగా ప్రతి ఆత్మకి ఒక హక్కు ఉంది. ఏంటి ఆ హక్కు అంటే కాలజ్ఞాన హక్కు, ఆకాశిక్ రికార్డ్స్ హక్కు. మన రికార్డ్స్ అన్నీ జరిగిపోయినవి, జరగబోయేవి అన్నీ రికార్డ్ చేసి ఉంటాయి. మనం ఇప్పుడు భూలోకంలోనే ఎన్నో చూసాం, అదంతా పక్కన పెడదాం. అంటే వాటిని తెలుసుకునే హక్కు ఫస్ట్ ఉన్నది. సమాచార హక్కు ఉంది. మానవ లోకంలోని సమాచార హక్కు ఉన్నప్పుడు యూనివర్సిటీల్లో ఉండదండి. ఆలోచించండి,
పైనున్న చట్టంలో పైనున్న ధర్మదేవత కోర్టులో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సమాచార హక్కును ఉపయోగించుకొని మీరు మీ యొక్క ప్రజెంట్ అండ్ ఫాస్ట్ చూడొచ్చు. వాటి లోపలికి వెళ్దాం. అయితే ప్రజెంట్ అండ్ ఫాస్ట్ చూసుకోవడం వల్ల ఏంటంటే లాభాలు? ఏది జరిగితే అది జరుగుతుంది కదండి అనుకునే వాళ్ళకి ఇది అవసరం లేదు. ఈ టాపిక్ మీరు శుభ్రంగా ఛానల్ కట్టేసి పక్కన ఇంకో ప్రోగ్రామ్ ఏదో చూసుకోండి. ఏది జరిగితే అది జరగనే, ఉంటే ఉంటాను పోతే పోతాను అనుకునేవాళ్ళు హ్యాపీగా పోండి. నాకు అవసరం లేదు అది. నేను అలా ఒప్పుకోను. ఉండాలి. రాబోయే రోజుల్లో జరగబోయేదాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని నెగిటివ్ అయితే దాన్ని మార్చుకోవాలి. ఎలాగా? ఇందులో మీకు నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను. ఎవరో ఎక్స్పీరియన్స్ అయితే ఇదేదో పుస్తకంలో కాపీ కూడా చెప్తున్నాడు అనుకుంటారు. ఇది మొత్తం ఎక్స్పీరియన్స్ బేస్, ఏ బుక్ కాదు. ఇది కేవలం ఎక్స్పీరియన్స్ బేస్లో అని చెప్తున్నాను. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. వ్యక్తిగతంలోకి వచ్చాం. వ్యక్తిగత భవిష్యవాణి. నా భవిష్యత్తు నేనే తెలుసుకున్నాను. ఎలాగా? నాకు ఆ ప్రాసెస్ చెప్పే ముందు మీకు అసలు జరిగింది చెప్తా. ఒకరోజు విత్ హెల్ప్ ఆఫ్ ద డ్రీమ్స్ చెప్పాను కదా మీకు ఇందాకే, బ్రహ్మం గారు గంటల సాధన చేశాడు. నోస్ట్రడామస్, లేకపోతే వీళ్ళందరూ కూడా వాల్మీకి ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడు తెలుసా అండి? 13 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన ధ్యానంలోనే కూర్చున్నాడు. సో మనకంత ఓపికలే. ఏదో 2 గంటలు ధ్యానం చేస్తాం, 3 గంటలు ధ్యానం చేస్తాం, అంతవరకు ఓకే. 18 గంటలు సంవత్సరాల తరబడి ధ్యానంలో కూర్చోవాలంటే కుదరదు. ఎందుకంటే నేను ఎంపిక చేసుకున్న జీవితం వేరు. ఒక మాటలో చెప్పాలంటే చేయలేను. మరి నేను భవిష్యత్తు తెలుసుకునే అవకాశం లేదా? సమాచార హక్కు పొందే హక్కు నాకు లేదా? ఉంది. ఎలాగా? డ్రీమ్స్, కళల ద్వారా భవిష్యత్తును తెలుసుకోవచ్చు అని నేను ఒక అనుభవంతో పొందాను. ఎలాగంటే ఒకరోజు, దానికి ముందు ఒక ప్రాసెస్ ఉంది, అది మీకు మరలా చెప్తాను. ఇప్పుడే చెప్తే మర్చిపోతారు, లాస్ట్లో చెప్తాను ఆ ప్రాసెస్ ద్వారా నేను వెళ్తాను ప్రతిరోజు డ్రీమ్ వరల్డ్లోకి. అది ఫాస్ట్లోకి వెళ్ళాలా, ఫ్యూచర్లోకి వెళ్ళాలా అన్నది అక్కడ మీరు మీ యొక్క స్థితిని బట్టి, మీ అవసరాన్ని బట్టి నేచర్ డిసైడ్ చేస్తుంది. అంటే మీకు ఎటువంటి సమాచారం ఇవ్వాలి? ఇప్పుడు ఫాస్ట్కు సంబంధించిన సమాచారం వల్ల ఫ్యూచర్ ఏమైనా ఓకే. ఒకరోజు నేను ఆ ప్రాసెస్లోనే వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ ఏంటంటే, ఒక పోలీస్ నా కలలో ఆ పోలీస్ నన్ను పట్టుకొని వెళ్తున్నాడు. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అక్కడ నాకు ఏం కనపడిందంటే, ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు అన్నాను. అంటే ఆ విగ్రహాలు కనపడ్డాయి. దేవతా విగ్రహాలు, హిందూ దేవతా విగ్రహాలు కనిపించినాయి. ఆంజనేయ స్వామిది, సరస్వతి దేవిది, అలాగ ఒక 4 విగ్రహాలు అలా పెట్టున్నాయి. అవన్నీ పెట్టడం తప్పేలా అవుతుంది? దేవుడి విగ్రహాలు పెట్టచ్చు కదా, పెట్టడం తప్పేంటి అని చెప్పేసి నేను అన్నాను. అంటే నాకు ఒక నెల్లూరులో ఒక ఆశ్రమం ఉందన్నమాట, ధ్యాన మందిరం. మంచి పొలంలో చక్కగా తయారు చేసుకున్నాం. అది నేను తయారు చేశాను అనమాట. సాయి తపోవనం అని అందులో కనిపిస్తుంటే నేను అన్నాను, ఆ విగ్రహాలు ఉండకూడదా, పెట్టకూడదా అంటున్నాను. అంటే అది కాదు ప్రాబ్లము, మీరు లోపలికి రావాల్సిందే, నాకు తెలీదు, మీరు పదండి అంటున్నాడు. నేను బతినాడుతున్నా, డబ్బులు ఇస్తానే నవ్వుద్దా అని ఇలా చేస్తున్నా. ఏం చేయాలో, మీరు రావాల్సిందే, మేము ఇవారు అండర్ అరెస్ట్ అన్నట్టు టక్కుని వెళ్ళిపోవచ్చింది. నిజానికి నేను పోలీస్ స్టేషన్లకి, జైలుకి వెళ్ళింది ఏం లేదు. ఎప్పుడన్నా ధ్యానం క్లాసులకి చెప్పడానికి వెళ్ళానే తప్ప. సో నాకు అర్థం కాల. నల్లటి నిగనిగలాడే విగ్రహాలు కనపడ్డాయి. విగ్రహాలు ప్రతిష్ఠించడం తప్పేలా అవుతుంది? అందున మనం వాటిని ఎంతో అద్భుతంగా చూస్తాం కదా. కొన్ని విగ్రహాలను అవమానించి పగలగొట్టి లేకపోతే ఇంకోలా చేస్తే అది దోషం అవుతుంది, చట్టం రంగంలో దిగుతుంది. విగ్రహాన్ని పెట్టడం తప్పేలా అవుతుంది? ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తా ఉంటే ఒకటైతే అర్థమైంది, ఇది భవిష్యత్తులో రాబోతుంది. ఇక్కడ ఒక కీ చెప్తాను మీకు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు స్కిప్ చేసిన పర్లేదు, ఇది జాగ్రత్తగా వినండి. మీ కళలో లేదా మీ అనుభవంలో, ధ్యానంలో కూడా రావచ్చు. ఇది ధ్యానంలో వచ్చినా, కళలో వచ్చినా, బట్ కళ్ళు మూసుకున్న తర్వాత వచ్చేవి ఏవైనా, మీ ఊహలో అన్న నాకు సంబంధం లేదు. బెస్ట్ ధ్యానం, బెస్ట్ కళ ఊహల్లో రావు అంత తొందరగా. మీరు భయపడేని ఊహల్లోకి వస్తాయి, అవన్నీ అవేది కాదు. ప్రజెంట్కు సంబంధించిన వ్యక్తులు కనపడితే భవిష్యత్తులో జరగబోయేది. మీకు ఏ సంబంధం లేని సిచ్యువేషన్లో వ్యక్తులు ఉంటే గతానికి సంబంధించింది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. అంటే మీరు చూస్తున్న విజన్, అది కలవనియండి లేకపోతే ధ్యానంలో వచ్చినని, మీరు చూస్తున్న విజన్ ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఒక్కసారి స్కాన్ చేసుకోండి ఆ కళని లేదా విజన్, ఇలా స్కాన్ చేసుకుంటే వెళ్ళండి. ఎక్కడ తెలిసిన వాడు కనపడట్లేదు. అంతా కొత్త వాళ్ళు, కొత్త ప్రదేశం, అసలు నేను ఎప్పుడు తెలియదు ఇది నాకు అన్నట్లు ఉందనుకోండి, అది గతం. ఇలా ఫిక్స్ చేసుకోండి. అంటే థర్డ్ బాడీతో చూస్తున్నారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కనపడ్డారు, తెలిసిన వెహికల్ కనపడింది, లేకపోతే మీ ఇల్లే కనపడింది, అంటే భవిష్యత్తు. ఓకే, జరగబోయేది జరిగిపోయింది,
జరగబోయేది. ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ రెండుగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ విజన్ని రెండుగా డివైడ్ చేసుకుంటే కానీ ముందుకెళ్ళాం. ఫ్రెండ్స్, నేను బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానం రాసినంత అయితే నేను మీకు చెప్పలేనేమో, కానీ వ్యక్తిగతానికి సంబంధించింది అయితే నేను చెప్పగలను. ఎందుకంటే నా అనుభవంలో నుంచి నేను మదించాను. ఇది గత 15 సంవత్సరాలు పట్టింది నాకు ఇదంతా తయారు చేయడానికి ఫిలాసఫీ. నేను రాసిన బుక్ కూడా మీరు వీలైతే చదవండి. స్వప్న రహస్యాలు అన్న బుక్ రాశాను, అందులో ఉంటుంది కొంత. సరే, ఇప్పుడు నాకు వచ్చిన డ్రీమ్ ఏంటి? స్కాన్ చేస్తే తెలిసిన వ్యక్తులు ఉన్నారు, తెలిసిన విగ్రహాలు, ఆ ప్లేస్ ఉంది అంటే జరగబోయేదన్నమాట. ఓ గుడ్, మెలకు వచ్చింది నాకు. మీరు ఒక పదం గుర్తుపెట్టుకోండి, సడన్గా మెలకు వస్తుంది. మీ కళలో నుంచి కానీ, మీ ధ్యానంలో నుంచి కానీ, లేకపోతే మీరు పోతున్న యోగ నిద్రలో నుంచి కానీ, ఎక్కడన్నా కానీ కళ్ళు మూసిన తర్వాత జరిగే సెషన్స్ అన్నీ 3 రకాలుగా మెలకు వస్తాయి. ఒకటి, సడన్గా మెలకు వస్తాయి. రెండోది, కూల్గా మెలకు వస్తుంది. ఓకే. 3, సడన్గా మెలకు వచ్చినప్పుడు భయంతో మెలకు వస్తుంది. రెండే పెట్టుకుందాం. సడన్గా మెలకు వస్తుంది అంటే సిలబస్ మరీ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతాం. సడన్గా మెలకు వస్తుంది, కూల్గా మెలకు వస్తుంది. ఓకే. సడన్గా మెలకు వచ్చిందంటే అక్కడ మీరు రికార్డ్ చేయాల్సిన పాయింట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలో కళ్ళ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అంతా అవేర్నెస్లోకి వచ్చి దేంట్లో ఎలా వచ్చింది అనుకుంటారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. అది 3వ సెషన్, అది పక్కన పెడదాం. మెయిన్ సడన్గా మెలకు వచ్చింది. అన్నమయ్య పాట కూడా ఉంది, విన్నారు లేదు మీరు? కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకముడకు అప్పడుగు తిరు వెంకటాద్రీసుని చూడగంటి హరిగంటి గురుగంటి గక్కున మేలుకొంటి చెయ్యన మేలుకొంటి అంటాడు. చెయ్యన అంటే గక్కున అనమాట, తుల్లిపడి అబ్బాయి ఏంట్రా ఇది అంటారు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మిమ్మల్ని లోపల తీసుకెళ్ళి మీ ఆకాశ రికార్డు చూపిస్తున్నప్పుడు మీరు ఒక్కసారి షాక్ అవుతారనమాట. అక్కడ షాక్ అవగానే ఇక్కడికి వచ్చేస్తారు. అంటే మీ సూక్ష్మ శరీరము నిద్రపోతున్నప్పుడు మీ సూక్ష్మ శరీరం ఇలా విడిపడి అలా పైలోకాలకి వెళ్ళిపోతుంది. ఇలా మీరు నిద్రపోతున్నారు, ఫిజికల్ బాడీ అనుకోండి, ఇదిగో ఇది మీరు సూక్ష్మ శరీరం, ఇలా విడిపడి అలా పైలోకాలకి వెళ్తుంది. అక్కడ ఉన్న మాస్టర్స్ నీ బాడీ యాక్టివేషన్ బట్టి నీకు ఏది అవసరమో డిసైడ్ చేసి అక్కడ ఉన్న చిత్రగుప్తుడు లేదా ఆకాశ రికార్డ్స్ సంబంధించిన మాస్టర్స్ అందులో నీకు ఏ రికార్డు చూపించాలో అది చూపిస్తారు. అక్కడ చూడగానే నీకు భయం వేసింది అనుకో, ఎందుకంటే అది 5D కాదు, 10D కాదు, 100D, మీ ఇష్టం ఎన్నో వేసుకోండి. అది మీ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది ఆ రికార్డింగ్. మా మామూలు రికార్డ్ అంటే మనం పాత కథల్లో చూస్తాం, చిత్రగుప్త చిట్ట ఎంత పెద్ద పుస్తకం ఎలా తీసి పెన్నుతో అలా ఉండదు. లైవ్ అంటే మనకు అర్థం కావాలి కాబట్టి అలా చూపిస్తారు అనమాట. అక్కడ పాత్రలన్నీ ఉంటాయి, సడన్గా వస్తుంది అనమాట. ఓకే. మీకు ఇది ఇంకా అర్థం కావాలంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో, ఆనంద బ్రహ్మ. నాకు భలే నచ్చింది ఆ మూవీ. అందులో హీరో ఎవడో ఉన్నాడు. అందులో ఒకళ్ళ ఇంట్లో చనిపోయి ఉంటారు. అంటే ఈ రివర్స్ అనమాట ఈ సినిమా. ఆనంద బ్రహ్మ మూవీలో లాస్ట్ సీన్లో రండి, ఆ కొడుకు క్యారెక్టరు వాళ్ళందరినీ చంపేస్తాడు ఆ ఇంటి కోసం. ఓకే. ఆ ఇల్లు ఎవరు చూడడానికి వచ్చింది, ఈ దెయ్యాలను భయపెడుతుంటే అది వేరే కథ. ఈ కొడుకు క్యారెక్టరు లాస్ట్ సీన్లోకి వచ్చేటప్పటికి వాడు చేసింది అంటే దాదాపు 1 సంవత్సరం క్రితం చేసింది వాడి కళ్ళ ముందు చూపిస్తారు, జరుగుతుంది. ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి, మీరు చూసే ఉండొచ్చు. అంటే మీరు లాస్ట్ సీన్లో చూపిస్తారు అనమాట. అంటే వీడు ఇక్కడే ఉంటాడు, అమ్మాయిని ఈడ్చుకెళ్తాడు వాడే, అంతకుముందు ఈడ్చుకెళ్ళి తల మీద కర్రతో కొట్టి ఈడ్చుకెళ్తాడు. తర్వాత వాళ్ళ నాన్నని కర్రతో రాడుతో తల మీద కొట్టి వాళ్ళ నాన్న ఈడ్చుకెళ్తాడు. వీడి ముందు అవన్నీ జరుగుతుంటాయి ఇలాగా. ఆ బాడీస్ అన్నీ కొట్టి ఈడ్చుకెళ్ళి ఒక చోట వేసి పెట్రోల్ పోసి అగిపులు వేస్తారు. అంటే ఆకాశ రికార్డ్స్ అలా ఉంటాయి అనమాట. చెప్పడానికి ఆ సినిమాలో ఆ డైరెక్టర్ ఎంత బాగా తీసాడో నాకు భలే నచ్చింది. అతను కూడా ఆ సబ్జెక్ట్ తెలిసి ఉండకపోతే తీయలేరు అలాంటిది. ఎనివే అతను కంగ్రాట్స్. సో అంటే మన కళ్ళ ముందు మన బదులు మనమే ఉంటాం, అంటే ఇంకోటి ఉంటాడు అనమాట, అది మనమే. సరే, ముందు నా ఎక్స్పీరియన్స్తో క్లోజ్ చేద్దాం, మళ్ళీ టాపిక్ ఎటు వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చూశాను, ఒక విగ్రహాలు ఉన్నాయి, నేను కనిపిస్తున్నాను, నేను ఆ విగ్రహం పెట్టాను, నేను తీసుకెళ్తున్నారు. నాకు క్లారిటీ వచ్చింది, సడన్గా మెలకు వచ్చింది. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి నేను అనుకున్నాను. వెరీ గుడ్. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు వచ్చి మీరు తపోవనంలో ఇలా విగ్రహాలు పెట్టాలనుకున్నావు కదా, ఒక విగ్రహం 50,000 1,00,000 అవుతుంది, దానికన్నా ఈజీ మెథడ్ ఒకటి ఉంది, మనకు తెలిసిన వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఉచితంగా ఇప్పిస్తారు, వెళ్దామని వెళ్తే అక్కడ చూస్తే అది వేరే ఆలయానికి, తిరుమలకు సంబంధించిన ఆలయం ఏదో, వాళ్ళకి విగ్రహాలు ఇచ్చే సంస్థానం అది.
అక్కడికి వెళ్తే విగ్రహాలు చూద్దాం పదా, మనం ఏం లేదు లోకల్ ఎంఆర్ఓ చేత సంతకం పెట్టి ఇచ్చేస్తే మనకు 10 విగ్రహాలు ఇచ్చేస్తారు అన్నాడు. అంటే నేను అన్నాను, అదేంటి అవి వాళ్ళు దేవాలయాలకు ఇవ్వడానికి కోసం కదా పెట్టుకున్నారు. జనరల్గా టీటీడీ వాళ్ళ అంటే ధార్మిక సంస్థలు ఏం చేస్తాయంటే కొన్ని విగ్రహాలు తయారు చేసి ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి కదా ఊళ్ళలో, ఆ విగ్రహాలు వాళ్ళకి దానం ఇస్తారు అట్లా అనమాట. అలా ఆ పర్పస్తో వాళ్ళు శిల్పకళ అలాంటివి పెట్టి నడుపుతుంటారు. సో మనకు తెలిసిన వాళ్ళు సంతకం పెట్టితే అయిపోద్దిలే, ఏముంది పెద్ద విషయం అని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆ విగ్రహాలు చూద్దాం రా అసలు ముందని చెప్పి, ఈయనకి ఏమేం కావాలి సెలెక్ట్ చేసుకో అన్నాడు. అనగానే వెళ్ళగానే నేను అక్కడ కల్లో ఏ విగ్రహాలు అయితే చూసాను అవన్నీ 1 2 3 4 5 లైన్లో పెట్టున్నాయి. అది గుర్తొచ్చింది. అంటే ఇది ఆ కళ వచ్చి నాకు 15 రోజులు 20 రోజులు అవుతుంది. నాకు అర్థమైపోయింది, నన్ను కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పాముల విగ్రహాలు. ఇప్పుడు నేను వాడి మాయలో పడి ఆ దొంగ సంతకాలు పెట్టించి ఎవరినో రికమెండేషన్ పెట్టించి వాటిని తీసుకెళ్ళాను అనుకోండి, ఏదో రోజు నన్ను దారి తప్పిన విగ్రహాలను లేకపోతే ఇంకోటను రచ్చ చేసి లోపలేస్తారు. అందులో సందేహం అది జరగబోతుంది. నాకు అర్థమైంది. ఫ్రెండ్స్, చాలా లోతైన పాయింట్ ఇది. మీరు చాలా క్యాజువల్గా వినొద్దు, ఎందుకంటే మీకు అవసరం అవుతుంది. రేపు ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురవ్వచ్చు. దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి, అప్పుడు నాకు అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కదా, అవేర్నెస్ వచ్చింది. చూడండి, మనం జీవితంలో చేసే ప్రతి తప్పులు దేనివల్ల చేస్తాం చెప్పండి. మన జీవితంలో మనం చేసిన తప్పులు గతంలో అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అవ్వచ్చు, లేకపోతే భవిష్యత్తులో అనవచ్చు, ఎప్పుడు తప్పులు ఎందుకు చేస్తుంటాం, పాపాలు ఎందుకు చేస్తుంటాం? అవేర్నెస్ లేక చేస్తాం. అవేర్నెస్ ఎందుకు లేదు? బుద్ధి లేదు. బుద్ధి ఎందుకు లేదు? మాయలో పడింది. అది కథ. బుద్ధి మాయలో పడుతుంది ఫ్రెండ్స్. మీరు అనుకుంటారు డబ్బులు ఎవరికో అప్పిస్తారు, మీరు ఏమనుకుంటారంటే నేను చాలా అమాయకుడిని, నేను అమ్మేశాను అంటారు. ఏం కాదు, ఎవడో అమాయకుడు కాదు ఇక్కడ. ఆ టైంలో మాయలో పడతారు అంతే. ఒక ఆమె అలాగ డబ్బులు ఇచ్చి మోసపోతుంటాడు అలా ఆయన. ఆమె నాకు చెప్తుంది, మా ఆయనండి అందరినీ నమ్మేస్తుంటాడండి, అందరికి ఇచ్చేస్తుంటాడండి, వాళ్ళు ఎగ్గొడుతుంటారండి ఇలా అని చెప్తుంది. నేను అన్నాను, నువ్వు డబ్బులు ఇస్తావు కదా, అప్పు ఇస్తావు కదా, అప్పుడు సంతకాలే తీసుకుంటా నోట్లు కూడా రాంచుకుంటానండి అంటాడు. అమాయకుడా నోట్లు రాంచుకున్నాడు. వాడు ఎగ్గొడతాడని తెలుసు కూడా ఎందుకు ఇచ్చావు? వాడు 3 రూపాయలు వడ్డీ ఆశించాడు. ఆ విధంగా మాయలో పడుతుంది బుద్ధి. కర్మానుసారిని ఒక్క మాటలో చెప్పాలంటే కర్మ దేన్ని అనుసరిస్తుంది? ఆ టైంలో ఆ మాయలో పెట్టేస్తుంది అంతే. అంటే ఇప్పుడు మనం దేన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి? మాయను దాటే బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోవాలి. బుద్ధిని స్ట్రాంగ్ చేయాలంటే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేను పొందింది జ్ఞానమా కదా, మీరే చెప్పండి. నా కల్లో విగ్రహాలు దొంగతనం, విగ్రహాలని మిస్గైడ్ చేసాం అని చెప్పేసి నన్ను అరెస్ట్ చేస్తున్న సీన్ నేను చూశాను. ఓకే, నా జీవితంలో ఎప్పుడు ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కాబట్టి అది రాబోయేదే క్లియర్గా కనపడింది. ఓహో, రాబోయే రోజులు జరగబోతుందా అనుకున్నాను. కరెక్ట్గా సిచ్యువేషన్లోకి ఎంటర్ అయ్యాను. అంటే ఫ్రెండ్స్, ఎంత అద్భుతమో చూడండి. ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి. ఎంత అద్భుతం అంటే నెల ముందు, ఆల్మోస్ట్ 20 రోజులు నెల రోజులు అయి ఉంటుంది ఆ డ్రీమ్ వచ్చి. నెల ముందు వచ్చిన డ్రీమ్ జరగబోయే సీన్ ముందుగా నేను చూశాను. వెంటనే బుద్ధిని స్ట్రాంగ్ చేసేసుకున్నాను. అర్థమైపోయింది నాకు. నేను అక్కడ చూసిన విగ్రహాలు ఇవి ఒక్కటే. వెంటనే వాటితో ఏం చెప్పింది తెలుసా? బాబు వద్దు మనకి అన్నాను. అదేంటి సార్, మనకు ఫ్రీగా వస్తాయి సార్, నా మాటేనండి అన్నాడు. చూసారా, ఒకడు ఉంటాడు మీకు మీ బుద్ధిని మాయలో పెట్టడానికి ఒక దరిద్రుడు ఉంటాడు రెడీగా, వాడు పాత్రధారి. మనకు ఒక కర్మ ఉంది కాబట్టి వీళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు. నాయనా నమస్కారం, నాకు అవసరం లేదు, ఇల్లీగల్గా వెళ్ళొద్దు, వాళ్ళైనా సంతోషంగా ఇస్తే తీసుకుని పెట్టుకుందాం, అది ఓకే, కానీ ఇల్లీగల్గా మాత్రం నేను చేయను. ఎందుకంటే సమాజంలో ధర్మాన్ని చెప్తూ ధర్మ ప్రచారం చేస్తూ ఇల్లీగల్గా చెయ్యాలా? నేను ఎంత మంచిగా ఎలా అయిపోయాను మీరే చెప్పండి. నా బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి ఎందుకు పనిచేస్తుంది? ఇదిగో జ్ఞానం వచ్చింది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కళ ద్వారా వచ్చింది. ఆ కళలో ఏం చూశాను? గతకాలపు రాబోయే సినిమా చూశాను. దానికి కారణం ఏంటి? అది ఆసక్తి ఎలా వచ్చింది? ధ్యానం శక్తి. అన్ని ఇంటర్లింక్స్, అటు తిరిగి ధ్యాన శక్తిని ఉపయోగించుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, అద్భుతంగా నేను ఆ గండాన్ని గట్టెక్కాను ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్ని గండాలు ఎన్ని ఉన్నాయి నా దగ్గర? దాదాపు కొన్ని వేలు ఉన్నాయి. అందరి దగ్గర పరిశోధన చేసిన గండాలు చాలా 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 గండాలు ఉన్నాయి. నేను వద్దురా బాబు అన్నోనో అవసరం లేదు. వాళ్ళు నాకు ఊరికి నేర్చినా వద్దు, కానుగిస్తే తీసుకుంటా, అది వేరే విషయం, ఇల్లీగల్గా నాకు అవసరం లేదు. ఎంత స్ట్రాంగ్గా ఎలా నిలబడ్డాను నేను? జ్ఞానం ద్వారా మాత్రమే.
మీరు అనుకుంటారు నేను ఆ టైంలో ఉంటాను, నేను ఉండలేరు ఫ్రెండ్స్. మీరు జ్ఞానం లేకపోతే బుద్ధి మాయ కప్పేస్తుంది. కర్మ ఉన్నప్పుడు బుద్ధిని కూడా మాయ చేస్తుంది అది. అందరు తెలివి తక్కువ ఏమి చేయట్లేదు, కర్మ చుట్టేస్తుంది అంతే అది. అంటే ఇక్కడ మనం మార్చాల్సింది దేన్నయ్యా బాబు అంటే ఆ మాయను కాదు. మాయ అనేది బేస్. బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. బుద్ధిని స్ట్రాంగ్ చేయాలంటే మీరు ఆ కర్మను శుభ్రం చేయాలి. కర్మను శుభ్రం చేయాలంటే జ్ఞానం కావాలి. ఇంటర్లింక్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే, సరే నేను అక్కడి నుంచి వచ్చేసాను. అమ్మ ఎంత పెద్ద ప్రమాదం తప్పిందిరా బాబు అని. వాడు అంటాడు ఊరుకోండి సార్ మంచి ఛాన్స్ పోగొట్టారంటాడు. నార్మల్ ఎదవా వద్దన్నాను, వాడిని గెంటేసాను. సరే సినిమా అయిపోయింది. అక్కడి నుంచి నేను ఏం చేశాను, ఆలోచించడం ప్రారంభించా. ఈరోజు తప్పించుకున్నా, రేపు ఉంది నాకు. అంటే ఒక కర్మని అనుభవించాల్సి వచ్చినప్పుడు నీ అవేర్నెస్ ఉపయోగించుకొని బయటకు వచ్చావు, వెరీ గుడ్. ఆ మాయని ఈరోజు ప్రస్తుతం దాటాను. అంటే మరి నాకైతే అసలు ఇది ఎందుకు ఏర్పడింది, ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలన్న సీన్ ఎందుకు ఏర్పడింది, దాని వెనక్కి ఇంకోటి ఏదో ఉంటుంది కదా, అది తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, బ్యాక్కి వెళ్ళాలి. ఆ ప్రాసెస్ చేశాను. చేస్తే నాకు కనపడింది, ఏం కనపడింది అంటే నేను ఒక నలుగురిని డబ్బులు లేదని చెప్పేసి సెల్లార్లో ఎక్కడో జైల్లో ఉంది అది, అందులో పెట్టి వాళ్ళు 4-5 ఉన్నారు, అందులో పిల్లోడు కూడా ఉన్నాడు, వాళ్ళని బాధిస్తున్నా. అంటే నా ప్రీవియస్ ఇన్కాన్వెన్స్లో నేను ఒక ఫైనాన్సర్ని, వాళ్ళని బాధిస్తున్నా. ఆ బాధ ఇదిగో ఈ కర్మగా పరిణించింది, ఇది రాబోతుంది అని చెప్పేసి ముందుగా కనపడింది కాబట్టి నేను డిజాల్వ్ చేసుకున్నాను. తర్వాత ధ్యానంలో కూర్చొని వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్నాను. కొన్ని రోజులకు ప్రాబ్లం సాల్వ్డ్, ఇంకా జీవితంలోకి రాదు అది. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు భవిష్యత్తును దర్శించుకునే మార్గం చెప్పాను, వెనక్కి వెళ్ళే మార్గం చెప్తాను. మార్గం అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. సరే ముందు ఎలా వెళ్ళాలో చెప్తానన్నాను కదా, మీకు ప్రామిస్ చేశాను కదా, చెప్తున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ కాబట్టి ఎవడు పట్టించుకోవట్లేదేమో, నాకు ఆశ్చర్యం వేస్తుంది. చాలామందికి చెప్తాను, ఎందుకు మరి వాళ్ళు చేయరు. సరే ఇందాక అనుకున్నాం కదా బుద్ధి కర్మానుసారణ అని, మీరన్నా చేయండి. సింపుల్. పడుకునే ముందు ధ్యానం చేయండి. పగటిపూట మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి, డే టైం. 2, నిద్రపోయే ముందు ఎంత వీలైతే అంతసేపు ధ్యానం చేయండి. ఆ ధ్యానం శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. అలా నిద్ర వస్తుంది. ఇంకా కళ్ళు తెరవకుండా నాకు మధ్యరాత్రిలో మెలకు రావాలి అని కోరుకొని పడుకోండి. మాస్టర్స్ నాకు మెలకు రావాలి అని కోరుకొని పడుకోండి అంటే ఒక సంకల్పం పడేయండి. పోస్ట్ కరెక్ట్గా మధ్యరాత్రిలో మ్యాక్సిమం 3 గంటలప్పుడు మెలకు వస్తుంది నాకు. కొంతమందికి 3:30, కొంతమందికి 2:30, కొంతమందికి 3:30, 4 ఆ టైంలో మెలకు వస్తుంది. లేచి కూర్చొని కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ 36 కంప్లీట్ చేయండి. 36 శ్వాసలు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక అది 36 కంప్లీట్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం. అంటే 20-15 చేతులు తలాలిపోద్ది. ఎందుకంటే బాగా మంచి నిద్ర టైంలో మెలకు వస్తుంది. మాస్టర్స్ లేపుతారు, యూనివర్సల్ మాస్టర్స్. లేచి కూర్చొని 36 కంప్లీట్ చేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాస 1 2 3 4 5 6 10 ఇలా వాలిపోద్ది. ఇలా కాసేపు ఉంటారు, ఉండండి, ఇంకాసేపు ఉంటారు, అమ్మ మెలకు వస్తుంది. అప్పుడు మీకు అవేర్నెస్ పనిచేసి అవును నేను ఎక్కడ ఉన్నాను, శ్వాస లెక్క పెడుతున్నాను కదా అని ఎక్కడ లెక్క పెట్టారు, 20 దాకా లెక్క పెట్టి ఉంటారు కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. లేకపోతే తెల్లారు లెక్కతోనే సరిపోద్ది. 26 27 28 29 30 మళ్ళీ పడిపోద్ది. మళ్ళీ అవేర్నెస్ ఎన్నబ్బా 26 27 పోన్లే 26 27 28 29 30 మొత్తం మీద 36 పూర్తి చేయండి. 36 పూర్తి చేయండి. కొంచెం లెక్కటిటని పర్లేదు, నో ప్రాబ్లం. పూర్తయింది కదా. ఇప్పుడు మాస్టర్స్ జ్ఞానసిద్ధి ప్రసాదించండి అని అడగండి. మళ్ళీ 36 కంప్లీట్ చేయండి. కింద మీద పడి మీ తిప్ప మీ నాకు సంబంధం లేదు. 36 బ్రెత్స్ జ్ఞానం ఇవ్వండి అన్న సంకల్పం. 36 బ్రెత్స్, దాట్స్ ఆల్. ఫ్యూచర్లోకి వెళ్ళడానికి ఇదే ఇంత మించిన సింపుల్ సాధన నేను తయారు చేసుకున్న సాధన. ప్రాక్టీస్ చేయండి. మీకు యూజ్ఫుల్ అయితే కంటిన్యూ చేయండి, యూజ్ఫుల్ కాకపోతే ఫర్గెట్, లివ్ ఇట్. మొత్తం మీద ఇంకా విపరీతమైన నిద్ర వస్తుంది. బెడ్ అప్పుడు పిలుస్తుంది అనమాట, రా పడుకో అని. ఇంకా పడుకోండి, నిద్రపోండి. మీకు మ్యాక్సిమం మెలకు వచ్చిందా నిద్రపోండి. వీలైతే మీ ఫోన్ని పక్కన పెట్టేయండి, అలారం మోగకూడదు.
మధ్యలో డిస్టర్బెన్స్ రాకూడదు, కాల్స్ ఉండకూడదు, వీలైనంత సైలెంట్గా పడుకోవాలి. శవాసన పడుకుంటే ఇంకా మంచిది, నిద్రపోండి. అప్పుడు మీరు యోగ నిద్రలోకి వెళ్తారు. అంటే దీని వెనుక ఉన్న స్పిరిచువల్ సైన్స్ చెప్తాను. 36 బ్రెత్స్ కౌంట్ చేసినప్పుడు మీకున్న అన్నెసరీ డ్రీమ్స్ అన్ని ఆగిపోయి, ఈ 36 కౌంట్ చేసినప్పుడు ఈ 2 ఫిల్టర్స్గా పనిచేసి మిమ్మల్ని భవిష్యత్తులోకి తీసుకెళ్ళిపోతాయి. ఇది ఒక డ్రీమ్ వరల్డ్ టెక్నిక్ ఫ్రెండ్స్. ఇది ఏ పుస్తకంలోనూ లేదు, ఏ శాస్త్రంలోనూ లేదు. నాకు యూనివర్స్ నుంచి వచ్చిన సందేశం ఇది. నేను ప్రాక్టీస్ చేశాను, చాలామందికి చేయించాను. దీని మీద నేను బుక్ రాశాను. మీకు కావాలంటే దాన్ని PDF కూడా పంపిస్తాము. కింద నా నెంబర్ పెడతారు, లేదా నోట్ చేసుకోండి. 9246672172 9246672172 అన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే వాయిస్ మెసేజ్తో వాట్సాప్ చేయండి. నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను మీకు ఆన్సర్ పెడతా. సో ఫ్రెండ్స్, ఓకే, నిద్రలోకి వెళ్ళాం కదా, ఇక డ్రీమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఫ్యూచర్లో సంబంధించిన వస్తాయి, నాకు వచ్చినట్టుగా మీకు వస్తాయి. అలా వచ్చిన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, పేర్లు చెప్పకూడదు, మేము చెప్పం. ఆ అమ్మాయికి ఏం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక 1 month బ్యాక్, 1 month 20 days బ్యాక్ ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో తనకి గొంతులో నుంచి ఏవో పడిపోతున్నాయి, అన్ని పడిపోతూ ఉన్నాయి. అదేంటి ఇవన్నీ అంటే, అది ఏదో రక్తంలో వస్తుందని చూస్తే, అది అక్కడ టెస్ట్ చేస్తే టెస్ట్లో నీకు గొంతు క్యాన్సర్ ఉంది అని చెప్పారు. మెలకు వచ్చింది. ఇందాక చెప్పాను కదా, చెయ్యన మెలకు వచ్చింది. మెలకు రాగానే ఆ అమ్మాయికి భయం వేసింది. భయం వేసి వెంటనే ఏంటిది ఇలా జరిగింది అంటే, నాకు రాబోయే రోజుల్లో గొంతు క్యాన్సర్ వస్తుందా, మాస్టర్స్ చెప్పారు అని చెప్పి తను చాలా టెన్షన్ పడిపోయి అప్పుడు ఆమెకి గుర్తొచ్చింది ఈ సబ్జెక్ట్ అంతా. గుర్తొచ్చి, అంటే ఆమె రోజు ఇలా చేస్తుంది, 72 పెడుతుంది. అహో రాబోతుంది ఇదని బాధపడింది, భయపడింది. అవును, అసలు ఇది వస్తుందంటే దీని వెనక కారణం ఏదో ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఫాస్ట్లోకి వెళ్ళాలి. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నాం. ఈ బుక్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? వెనక పేజీల్లో ఉంటుంది కదా. వెనక్కి వెళ్దాం, సింపుల్. వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు 2వ టాపిక్లోకి వెళ్దాం. మ్యాక్సిమం ఈ ప్రాసెస్లో తెలిసిపోద్ది. అయినా మీరు వెనక్కి వెళ్ళాలంటే, ముందుకు వెళ్ళాలంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్, ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఎక్సర్సైజ్ చెప్తున్నాను మీకు. 2వ రోజు ఆమె ధ్యానంలో కూర్చొని సేమ్ ప్రాసెస్. పడుకునే ముందు ధ్యానం చేసి పడుకోండి, మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, లేచి కూర్చోండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి. వెనక్కి వెళ్ళడం పెద్ద కష్టం కాదు, ముందుకు వెళ్ళడమే కష్టం. 10 నిమిషాలు ధ్యానం చేయండి. నాకు ఆ గొంతు క్యాన్సర్ రాబోతుందంటే మాస్టర్స్ నేను ఏదో చేశాను, అది చూపించండి అని అడగండి. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి, అంతే. ఆమె ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆమె అలాగే చేస్తే 3వ రోజు ఆమెకు డ్రీమ్ వచ్చింది. ఏంటో డ్రీమ్ అంటే, అన్నిటికీ డ్రీమ్ ద్వారా వస్తుంది. ఏమొచ్చిందంటే, ఎవడో ఏదో తప్పుగా మాట్లాడాడని వాడిని కొట్టి, వాడి మూతి మీద కొట్టి, వాడిని చంపి కాళ్ళలో పడేస్తున్నాడు ఒక యువకుడు. అదంతా ఫాస్ట్కి సంబంధించింది. తెలియని వ్యక్తులు, తెలియని యువకులు కనపడతారు. అప్పుడు ఆమె మెలకు వచ్చింది. ఓహో, ఇదా సంగతి. అంటే నాకు ఆ ప్రాబ్లం రాబోతుందంటే నేను ఇదిగో ఇది చేశాను, ఇదా కారణం అని చెప్పి తెలుసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యూచర్ చూసుకుంది, భవిష్యత్తును చూసుకుంది. భవిష్యత్తులో ఇది జరగబోతానికి కారణం ఎవరు? గతానికి సంబంధించిన రికార్డు ఉంది. గతంలో నేను ఇలాంటి దరిద్రం చేశాను కాబట్టి భవిష్యత్తులో ఇది రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉందేమో. ఏం చేయాలి? చూసింది కదా. ఇప్పుడు రియలైజ్ అవ్వాలి. చెప్పాను కదా, బుద్ధిని పవర్ఫుల్ చేయాలి. ధ్యానంలో కూర్చొని ఫాస్ట్ ఫ్యూచర్ చెప్పాను. ఫాస్ట్ ఏం చేయాలో క్లారిటీ వచ్చింది మీకు. ఇప్పుడు ధ్యానంలో కూర్చొని, అయ్యో నేను అంత బాధ పెట్టానా, ఓ విశ్వాత్మ, ఓ యూనివర్సల్ కోర్ట్, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఓ మహాదేవా, ఓ ఈశ్వరుడా, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. ఆ వ్యక్తిని నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 3 మాటలు చెప్పండి యూనివర్స్కి, మహాదేవుడికి. ధ్యానంలో కూర్చొని, ఓ మహాదేవా, నేను గతంలో జరిగిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దట్స్ ఆల్. హృదయంతో చెప్పాలి. ఇది జరిగిన 3 రోజులు చేయమ్మా అని చెప్పాను ఆమెకి. 3 రోజులు చేసింది. ఇది జరిగిన వారంకి ఆమెకి ఏదో హెల్త్ ప్రాబ్లం చిన్నది వచ్చింది, సాల్వ్ అయిపోయింది. అంటే పెద్దగా రావాల్సిన గొంతు క్యాన్సర్ చిన్న దాంతో పోయింది. ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దీనిలో ఎవరన్నా ఏ గురువు అన్నా మీకు సాయం చేయాలా? ఏ గురువు శక్తితో వెళ్ళారా? పోనీ ఎవరన్నా మిమ్మల్ని హిప్నటైజ్ రికగ్నైజేషన్ థెరపీలో ఏమైనా తీసుకెళ్లారా? కొంతమంది డాక్టర్స్ తీసుకెళ్తారు, మన మిత్రులే ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారు. అదొక టెక్నిక్. నేను ఏం చెప్తున్నానంటే, మీ శక్తితో మీరు వెళ్ళండి అని చెప్తున్నా, ఇంకొకరి శక్తితో వెళ్ళొద్దు.
అఫ్ కోర్స్ నేను దానిని తప్పు పట్టను. అదొక విధానం, ఇదొక విధానం. నేను బోధించే విధానం ఏంటంటే మీకు ఫ్రెండ్స్, మీ శక్తితో మీరు ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు. అది స్వీట్ థింగ్స్ అనుకోండి, ఎంజాయ్ చేయండి. బ్యాడ్ థింగ్స్ అనుకోండి, బ్యాడ్ కారణం ఏంటని అన్వేషించండి, దొరుకుతుంది. దాన్ని డిజాల్వ్ చేసుకోండి. కర్మని ఇలా కాక ఇంకెలా చేస్తారు మీరే చెప్పండి. సింపుల్ మెథడ్స్ ఇవి. ఈ యుగంలో, ఈ టెక్నాలజీలో, నవీన 2020లో ఇవ్వబడుతున్న గొప్ప జ్ఞానం ఇది. ఫాస్ట్కి వెళ్ళండి, ఫ్యూచర్కి వెళ్ళండి, మీ ఇష్టం, అంతా మీ చేతిలోనే ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని గురించి మరొకసారి ఇంకొక ఎక్స్పీరియన్స్తో. ఒక ఆమెకి తన కొడుకు పెళ్లి చేయాలి, మెడిటేటర్ ఆమె. ఆమెకి ఇప్పుడు సంబంధం వచ్చింది. రెండు మ్యాచ్లు వచ్చినాయి. ఆ 2 మ్యాచ్ల్లో ఎవరిని చేసుకోవాలో కన్ఫ్యూజ్. ఎందుకంటే ఒక అమ్మాయికి డబ్బు ఉంది, అందం ఉంది, చక్కగా ఉంది. ఆ అమ్మాయి శాకాహారి. ఓకే, అంటే వీళ్ళు మెడిటేషన్ కుటుంబం. ఎవరిని ఎత్తుకుంటారు? శాకాహారి అమ్మాయినే కావాలనుకుంటారు కదా. శాకాహారి కోడలే మా ఇంటికి రావాలనుకుంటుంది ఆమె. వాళ్ళ అబ్బాయి కూడా ధ్యానం చేస్తాడు. రెండో సంబంధం పేదమ్మాయి, మాంసాహారి, అందంగానే ఉంది. అంటే 3 లక్షణాలు. డబ్బున్న అమ్మాయి, శాకాహారి, అందంగా ఉంది. పేదమ్మాయి, మాంసాహారి, అందంగా ఉంది. మీరు దేన్ని చూజ్ చేసుకుంటారు? ఎవడైనా ఫస్ట్ దాన్ని చూజ్ చేసుకుంటారు మొహాట్ లేకుండా. డబ్బున్న అమ్మాయి, శాకాహారి, ఇంకెవరికి కావాలి? అలా మనకి ఇంకేం వద్దు, ఓకే అని టిక్కి పెడతాం కదా. ఇక్కడే ఒక లాక్ ఉంది. నన్ను అడిగింది ఆమె ఫోన్ చేసి, సార్ అమ్మాయి ఇలా 2 సంబంధాలు వచ్చినాయి సార్, అది ఇదే. అమ్మ మీ అబ్బాయి దేన్ని ఇష్టపడుతున్నాడు అన్నాను. అదే సార్ వచ్చిన చిక్కు. నేనేమో ఈ మొదటిదో సంబంధం ఇష్టపడుతున్నాను, మా అబ్బాయి ఏమో రెండో సంబంధం. ఆ మాంసాహారి అమ్మాయి చాలా నచ్చిందంట, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు వాడు. సరేనమ్మా, నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అంటున్నాడు. అయితే నేను ఎటు తేల్చలేకపోతున్నాను సార్ అంది. ఎటు తేల్చుకోలేనప్పుడు మీరు ఈ పని చేయండి. అన్నిటికీ ఇలా చేయొద్దు. అన్నిటికీ ఫ్యూచర్ చూసుకుంటూ, శకునాలు చూసుకుంటూ వెళ్తే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. మీ జీవనంలో మీరు చేసుకెళ్ళిపోండి, నేచర్ చూసుకుంటుంది. కానీ తేల్చుకోలేని సమస్య వచ్చినప్పుడే మాత్రమే అస్త్రాలు వాడండి. ఎప్పుడు పడితే అప్పుడు ఈ అస్త్రాలు వాడకూడదు. అసలు ఈ అస్త్రాలు ఇలా లైవ్లో చెప్పకూడదు. చెప్పకూడదని రూల్ ఏం లేదు. ఎందుకు చెప్పకూడదు అంటారంటే పట్టించుకోరైనా, అంతే. కొన్నిటిని గుప్తంగా ఎందుకు ఉంచమంటారంటే అది తేలిక చేసేస్తారు. కానీ నేను చెప్పేస్తాను, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిందంటే చెప్పమనే వచ్చింది. సరే, ఆమెకి ఇప్పుడు ఏది తెలుసుకోవాలో అర్థం కదా. ఓ ఇది గుడ్. నేను అన్నాను, అమ్మా నీ కోసం వీళ్ళిద్దరిలో ఎవరో నీ కోసం వచ్చారు నీ కుటుంబంలోకి. వాళ్ళిద్దరు ఎవరో నువ్వు ఫస్ట్ భవిష్యత్తులో చూసుకో. ఎలా సార్? ఇదిగో సేమ్. అప్పుడు ధ్యానంలో కూర్చొని నాకు ఎవరు సూట్ అవుతారు, మా కుటుంబం కోసం ఎవరు వచ్చారు అని 36 లెక్క పెట్టి సంకల్పం పెట్టుకుని 36 లెక్క పెట్టింది. ఇందాక చెప్పాను, భవిష్యత్తులోకి వెళ్ళాలంటే 36 బ్రెత్స్ సంకల్పము, 36 బ్రెత్స్. గతంలోకి వెళ్ళాలంటే 10 నిమిషాలు ధ్యానము, సంకల్పము, 10 నిమిషాలు ధ్యానం. దట్స్ ఆల్. 2 ప్రాసెస్ సేమే, కాకపోతే ఇది 36, ఇది 10 నిమిషాలు ధ్యానం అంతే. బ్యాక్ వెళ్ళడం ఈజీ, ముందుకు వెళ్ళడం కొంచెం కష్టం, అసాధ్యమైతే కాదు. సరే, మొత్తం మీద ఆమె అలా చేస్తే ఆమె డ్రీమ్లో కనపడింది. పేదింటి అమ్మాయి, మాంసాహారం తినే అమ్మాయి మీ కోడలు అవ్వాలని వచ్చింది. కానీ ఆమెకి ఇష్టం లేదు. మాంసాహారం తినేదాన్ని ఎలా తేవాలి? కరెక్ట్గా ఆమె యూనివర్సిటీ నుంచి చెప్పింది, అది మానేసి ఇదన్నా చెయ్యొచ్చు. దానికి సంబంధించిన తలనొప్పులు వస్తాయి. అవన్నీ తెలుసుకొని తర్వాత జీవితం చాలా వేస్ట్ అవుతుంది. సరే, అప్పుడు ఆమె ధ్యానంలో కూర్చొని చూసుకుంటే కనబడింది కదా. ఓకే, మాస్టర్ సైజ్ చెప్తే అది అనే విశ్వాసం ఉంది ఆమెకి వీటి మీద. వెంటనే రెండో సంబంధం ఓకే చేసింది. ఓకే చేసినప్పుడు చెప్పిందమ్మ, మా ఇంట్లో అందరూ శాకాహారం ఉంటామమ్మా, నువ్వు కూడా శాకాహారిగా ఉండాలమ్మా. అంటే అయ్యో, మీరందరూ తినకుండా నేనెందుకు తింటాను అత్తయ్య గారు అనేసింది. అంతే, ఆమె ప్రాబ్లం సాల్వ్ అయింది. అయితే కొంచెం పేదింటి అమ్మాయి, సర్లే ఏం చేస్తాంలే అనుకుంది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది, వండర్ఫుల్. ఈ డబ్బున్న అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆమె భర్తనే డైవోర్స్ తీసుకుంది. వేరే సంబంధం, గొడవలు వచ్చేసినాయి. అది ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, సార్ నిజంగా ఆ రోజు మీరు ఈ భవిష్యవాణి, ఈ భవిష్యత్ దర్శిని వ్యక్తి, సెల్ఫ్ భవిష్యత్ దర్శిని అంటే దీనికి ఎలా చెప్పుకుందామంటే స్వయం భవిష్యత్ దర్శిని. స్వయం భవిష్యత్ దర్శిని అంటే మనమే దర్శించుకోవాలి.
వేరే వాళ్ళు చెప్పింది కాదు. అందులో లెక్కలు ఉండొచ్చు, గీతలు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వాళ్ళ మనసు ఉండొచ్చు, వాళ్ళ మెదడు ఉండొచ్చు, ఇంకోటి ఏమి ఉండొచ్చు. భగవంతుడితో డైరెక్ట్ కనెక్ట్ అవ్వమని నేను చెప్తున్నాను. యూనివర్స్తో డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి. మధ్యలో ఇంక ఏజెంట్లు ఎందుకు మీకు? మధ్యలో నేను ఎందుకు? నేను కూడా మీకు అవసరంలా. మొన్న ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, సార్ ప్లీజ్ ఇదిగో నాకు చూసి చెప్పండి అని. అలాంటివి ఏం లేవు. అలా చూసి చెప్పడాలు లేవండి ఇందులో. ఎవరిదాడే చూసుకోవాలి. నేను కూర్చొని చూసి అంత పండితుడిని కాదు, నేను చూడను కూడా. నేను కనపడ్డా అసలు చెప్పను. ఏం మీకు చూడలేరేంటి? నేను పెద్ద కష్టమైన పని అండి. హాయిగా పడుకొని నిద్రపోయి చూడమంటున్నా. దీనికోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మీరే చెప్పండి. దీనికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి మీరే చెప్పండి. సో ఇది ఆమె ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తా, ఎందుకంటే ఇవి ఎక్స్పీరియన్స్ ఆధారాలు ఇవన్నీ. దీనికి ఆధారం నేను ఎక్కడి నుంచి తేను? మీరు ఏ శాస్త్రం ఆధారం చెప్పండి, నేనే అక్కడ తెల్లమొహం వేయాలి నేను. అందుకని దీనికి ఆధారం అనుభవమే, ఎందుకంటే అనుభవం జ్ఞానం కాబట్టి. ఇంకొక సంఘటన చెప్తాను మీకు. ఒక ఫ్యామిలీ ఉన్నారు. అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఒక సంబంధం చూశారు. సంబంధం చూస్తే మీరు ఒక్కటి అలవాటుగా చేసుకోండి. రోజు ఈ 36 శ్వాసలు రెగ్యులర్ జీవితంలో ఒక అలవాటుగా మార్చేయండి. పడుకునే ముందు ధ్యానం చేసి పడుకోండి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు 36 బ్రెత్స్ కౌంట్ చేయండి. జ్ఞానం ఇవ్వమని అడగండి. మళ్ళీ 36 బ్రెత్స్ కౌంట్ చేయండి. నిద్రపోండి. ఇది మీ జీవితంలో రెగ్యులర్ యాక్టివిటీస్. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఏం వస్తుందో ఎవడో తెలుసు. రాడార్ వ్యవస్థను యాక్టివ్ చేసుకోండి. దీన్ని స్పిరిచువల్ రాడార్ వ్యవస్థ అంటారు. స్పిరిచువల్ రాడార్. మా విశాఖపట్నంలో నేవీ క్వార్టర్స్ ఉంటాయి, యారాడ కొండ మీద. అక్కడ చాలా రాడార్స్ ఉంటాయి అనమాట. ఇదిగో ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు 90 డిగ్రీ యాంగిల్లో ఆ రాడార్స్ మీరు సినిమాల్లో చూసే ఉంటారు. ఇలా తిరుగుతూ ఉంటాయి నేవీ వాళ్ళకి. అవేంటంటే పైనుంచి ఏమైనా ర్యాకెట్ వస్తుంది అనుకోండి, అది ఈ రాడార్ ఇలా స్కాన్ చేస్తూ ఉంటుంది. అంటే మన భూతలంలోకి ఏమైనా ర్యాకెట్స్ పైనుంచి వస్తున్నాయేమో చూసి అది దగ్గరకు రాగానే, దీని రేడియస్లోకి రాగానే వెంటనే కంప్యూటర్ని యాక్టివ్ చేస్తే, కంప్యూటర్ పక్కనే ఉన్న మిసైల్ని యాక్టివ్ చేస్తుంది. మిసైల్ వెంటనే వెళ్ళి ఆ దూసుకొచ్చే బాంబుని బ్లాస్ట్ చేసేస్తుంది. ఇది రాడార్ వ్యవస్థ. అది లేకపోతే ఏమవుతుంది మీరు ఊహించండి. ఏ రాత్రికి ఏ నెత్తి మీద ఏ దేశం నుంచి బాంబు వచ్చి పడితే పరిస్థితి ఏంటి? పక్కనే ఉన్న పాకిస్తాన్ వాడు మన మీద బాంబు వేశాడు, అది సర్రమని వస్తుంటుంది. వస్తున్నప్పుడు ఇక్కడున్న రాడార్ వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది? వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి బ్లాస్ట్ చేసేస్తుంది. ఇది పని చేయకపోతే ఏమవుద్ది? ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఇక్కడున్న రాడార్ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. అందరికీ శుభ్రంగా నెత్తి మీద బాంబులు పడుతున్నాయి వచ్చి. ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు అన్నట్టుంది. అందులో ఈ కరోనా కాలంలో ఎవడ కరోనా వస్తుందో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు, ఎవడుంటాడో తెలియదు. వీడికి రాదని ఒకటి చూపించండి నాకు. పలానా వాళ్ళకి రాదని చెప్పండి. మీరు చెప్పలేరు, నేనే చెప్పలేను. కానీ రాడార్ వ్యవస్థను యాక్టివ్ చేసుకోవచ్చు. రాబోతున్న ప్రమాదాన్ని ముందే ఊహించవచ్చు. అది కూడా చెప్పబోతున్నాను మీకు ఈరోజు. ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది కదా. ఇందాక పెళ్లి మీద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఈ టాపిక్లో కరోనా ఐడెంటిఫికేషన్ టాపిక్లోకి వెళ్దాం. సరే, ఆ అబ్బాయికి మంచి మ్యాచ్ వచ్చింది. చక్కగా ఓకే చేశారు, సంబంధం చూశారు, పెళ్ళి అవబోతుంది. త్వరలో ఒక 1 మంత్ మ్యారేజ్ ఉంది. ఈమె రోజు ధ్యానం చేస్తూ ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో చేయలేదు. చెప్పాను కదా మీకు, ఒక రోజు చేస్తారు, ఇది 2 రోజులు చేస్తారు, తర్వాత పక్కన పెట్టేస్తారు. అదేంటో మరి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పుడు కొన్ని వేల మందికి చెప్తే అందులో 100 మంది కూడా లేరు. అంటే కంటిన్యూ చేయరు. చేస్తారు, ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 4-5 విజన్స్ వస్తే సంతోషపడతారు, ఇంక క్లోజ్ అక్కడితో, ఇంక నిద్రపోతూ ఉంటారు. ఆమె అలాగే చేసింది. నేను ఈ మధ్య 36 బ్రెత్లు చేస్తున్నావా, నువ్వు 72 బ్రెత్ ఎక్సర్సైజ్ చేస్తున్నావా అంటే, అయ్యో ఈ మధ్య చేయట్లేదండి, పెళ్లి పనుల్లో పడిపోయానండి అంత. ఎంత పెళ్లి పనుల్లో పడ్డా నిద్రపోతావు కదా. నేను ఏమడిగాను? నిద్రలో 20 నిమిషాలు అడిగా. మొత్తం ఈ ప్రాసెస్కి 20 నిమిషాలు, అంత కూడా పట్టదు అసలు నన్ను అడిగితే. అంటే ఆ రోజు తిట్టాను ఆమెని, నీకు బుద్ధి లేదా అన్నాను. అనగానే సార్ లేదు సార్, ఇవాళ నుంచి చేస్తాను సార్ అని ఆమె మొదలుపెట్టింది. చేస్తే 3వ రోజు ఆమెకు డ్రీమ్ వచ్చింది. ఏం డ్రీమ్ వచ్చిందంటే, ఒక అమ్మాయి పెళ్లి జరుగుతున్న ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని ఒక ఆమె, అంటే గతంలోది అనమాట, ఫాస్ట్కి సంబంధించింది వచ్చింది. ఈ 72 బ్రెత్లో ఫాస్ట్కి సంబంధించింది కూడా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆమెకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏముందంటే, ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో ఒక అమ్మాయిని ఒకళ్ళు హింసిస్తున్నారు, భార్య భర్త, చాలా దారుణంగా. వాళ్ళ వాళ్ళే అనుకోండి పని, లేకపోతే ఇంకోటి అనుకోండి. ఆమెకి ఏం కనపడింది? స్టెప్ డాటర్ అన్నట్లు కనపడింది. తన స్టెప్ డాటర్ని ఒక ఆమె చాలా దారుణంగా హింసిస్తుంది. మేలుకు వచ్చింది. సార్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది సార్, నేను ఈరోజు చూశాను సార్, నాకు ఫోన్ చేసింది. మీరు నాకు ఫోన్ చేయక్కర్లా, మీరే అంచనా వేసుకోండి. మీ కళలో, అది గతం అవ్వండి, భవిష్యత్తు అవ్వనండి, మీ కళలో బాధపడుతూ ఎవరన్నా కనపడితే వాళ్ళకి మీరు సారీ చెప్పాలి.
ఎందుకంటే ఆ నిర్వాహకం చేసింది మీరే కాబట్టి. మీ ధ్యానంలో కానీ మీ కళల్లో కానీ ఎవరన్నా ఇలా కనపడితే బాధపడుతూ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చెప్పాలి. సరే, మొత్తం మీద ఆమెకేం జరిగిందంటే ఆ కల్లో ఒక వ్యక్తిని, స్టెప్ డాటర్ని తాను హింసిస్తున్నట్టుగా చూసుకుంది. ఓకే, మెలకు వచ్చింది, నాకు ఫోన్ చేసింది, సార్ ఇలా జరిగిందంటే మరి నువ్వు చేసిన నిరాకం ఉంది కదా, సారీ చెప్పుకో అమ్మాయికి అన్నాను. రోజు ధ్యానంలో కూర్చొని అమ్మా నువ్వు ఏంటి బిడ్డో, నేను ఏ జన్మలో నేను బాధ పెట్టానో నన్ను క్షమించమ్మా అని రోజు క్షమాపణ పెట్టుకుంటా ఉంది. ఓకే, వీళ్ళ ఇంట్లో ఏం జరగబోతుంది? పెళ్లి జరగబోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, అమ్మాయి చక్కగా ఉంది, అబ్బాయి ఇష్టపడ్డాడు, అంత కథంతా సుఖాంతంగా ఉంది. ఓకే, ఆ టైంలో ఈ కళ వచ్చింది, క్షమించమ్మా అని కోరుకుంది. ఓకే, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, ఇలాగా మీరు ఎక్స్క్యూజ్ ఒక 11 days కోరుకోవాలి వాళ్ళని. 11 days వాళ్ళ ఆత్మని మనస్ఫూర్తిగా హృదయం నుంచి క్షమాపణ కోరుకోవాలి. పగటిపూట ఎప్పుడైనా చేయొచ్చు, అది రాత్రిపూట చేయాలని లేదు. ఈమెకి ఏమైందంటే కరెక్ట్గా ఏం జరిగిందంటే వన్ డే నాకు ఫోన్ చేసింది, సార్ చూడండి ఏం జరిగిందో అంది. ఏం జరిగిందన్న, అమ్మాయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకుంది సార్ అంది. నేను గతంలో చూసి క్షమాపణ కోరుకున్నాను, దాంతో శుభం జరగాలి కదా సార్, అశుభం జరిగింది ఏంటి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, ఈరోజు నా కొడుకు ఏడుస్తున్నాడు అందే. నాకు సినిమా మొత్తం అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈమె గతంలో ఒక దరిద్రాన్ని చేసింది, ఒక స్టెప్ డాటర్ని దారుణంగా హింసించింది. ఆ స్టెప్ డాటరే ఇప్పుడు కోడల రూపంలో వీళ్ళ ఇంట్లోకి రాబోతుంది. వచ్చినాక వీళ్ళని పని తొకడా కింద కొట్టబోతుంది. అది జరగబోయే సినిమా. కానీ ఈమె చేసుకున్న సాధన వల్ల అది పిక్చర్ కనపడింది. తిను పశ్చాత్తాపం చెందడం వల్ల పైన ఉన్న కర్మ దగ్ధమైపోయింది. కర్మ దగ్ధమైనప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వెళ్తుంది ఇంకా ఇంటికి? మీరే చెప్పండి. ఎంత లోతుగా ఆలోచించండి మీరు, ఎంత లోతుగా వెళ్ళాలి జ్ఞానం పట్ల. మళ్ళీ ఒక్కసారి చెప్తారు చూడండి, ఈమెకి గతంలో ఒక దుష్కర్మ చేసింది, ఆ దుష్కర్మ తాలూకా ఫలితము ఇదిగో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు కోడల రూపంలో రాబోతుంది. వచ్చిన తర్వాత సినిమాలు మారిపోతాయి. చాలామంది ఇళ్లలో ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు చూడండి, ఎందుకు కొట్టుకొని వస్తున్నారు? వాళ్ళ గతం తాలూకా నీళ్ళు అవన్నీ. అంటే గతం తాలూకా నీడ భవిష్యత్తులో రాబోతుంది. ఇక్కడ ఏం చూపించారంటే గతాన్ని చూపించారు. ఎందుకంటే సరిగ్గా చేసి చావలేదు ఆమె. ధ్యానం రెగ్యులర్గా చేయమంటే చేయదు. దయచేసి మీరన్నా చేయండి. ప్రతిరోజు నిద్రపోయారంటే 72 శ్వాసలతో నిద్రపోవాలి. మధ్యరాత్రిలో ఎప్పుడు మేలుకొసేప్పుడు ధ్యానము నిద్ర కంటిన్యూ చేయండి. సరే, ఇంకెంతకన్నా నేను మిమ్మల్ని బతిలాడలేను. గతాన్ని చూసుకొని క్షమాపణ చెప్పుకున్నప్పుడు కర్మ దగ్గమవుతుంది కదా, దగ్గమైపోయింది. దగ్గమైనప్పుడు వీళ్ళని హింసించడానికి వచ్చే కోడలు ఎందుకు వస్తుంది మీరే చెప్పండి? సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. ఆమె ఏడుస్తుంది, సార్ మీరేంటి సార్ ఇలాంటి పని చేశారు, నేను క్షమాపణ చెప్పుకున్నాను వాళ్ళకి, అది వాళ్ళు వచ్చి ఈ సంబంధం చెడిపోయింది. ఓ పిచ్చిదానా, సంబంధం చెడిపోలా, నీ మీద దూసుకొచ్చే బాంబు డిజాల్వ్ అయిపోయింది. బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ రిపీట్ చేసుకొని వినండి ఇది టాపిక్ని. ఈరోజు ఈ సబ్జెక్ట్ని మీరు రివైండ్ చేసుకొని ఉంటే కానీ అర్థం కాదు. ఒక్క లైన్లో అర్థం కాదు. 4-5 సార్లు చూడండి ఈ వీడియోని. ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్పుకొని వస్తున్నాను. చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేద్దాం. కొన్నాళ్ళు దుఃఖపడతావు అంతే. మీ అబ్బాయి ఏడుస్తున్నాడు, కొన్నాళ్ళు దుఃఖపడతాడు, తర్వాత మంచి సంబంధం వచ్చింది, ఆడి పెళ్ళి అయిపోయింది, చక్కగా ఉన్నారు, అది వేరే కథ. ఇంకొక ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాం. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మరి సమయం సరిపోదు. కరోనా గురించి చెప్తాను కదా. ఒక అబ్బాయి ఎందుకు, నాదే చెప్తాను మళ్ళా, ఎవరిదో ఎందుకు. నాకు ఒకరోజు, నేను రోజు ఈ ప్రాసెస్ చేస్తాను. ఒకరోజు నాకు ఏం డ్రీమ్ వచ్చిందంటే గతానికి సంబంధించిన డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఒక ఎద్దు వెళ్తా ఉంది. దానికి ఒక ఆకతాయి కుర్రోడు ఏం చేశాడంటే, వాడి దగ్గర ఏదో రంగు లేకపోతే ఏదో సంథింగ్ ఉంది, దాన్ని నిమ్మకాయ లాంటిది ఏదో కారం లాంటిది ఆ ఎద్దు కంటికి రాశాడు. ఈ కన్నుకి నేనే అలా రాశాను, నాకు కనిపించింది. రాసి పరిగెట్టాడు. ఆ ఎద్దు వెనక్కి తిరిగి వాడిని పొడవడానికి వచ్చింది. పొడవడానికి వస్తే నేనేం చేశాను, అక్కడ నాకు తెలుస్తుంది, గబగబా పైన రాళ్ళ గొట్ల అంటే దాని మీద ఎక్కాను. పలకల్లా ఉన్నాయన్నీ. అది నా వెంట ఇలా పొడవడానికి వచ్చి ఇలా కుమ్ముతుంది. ఆ రాళ్ళని కుమ్ముతుంటే నేను ఆ రాళ్ళని దాని మీద తోయగానే అది పడిపోయింది. దాని పొట్ట మీద పెద్ద బండలు పడ్డాయి. అప్పుడు దాకున్న ఆ వ్యక్తి సడన్గా మారిపోయాడు.
మారిపోయి గబగబా బండలు లాగేసి దాన్ని దానిని కడుపు మీద రుద్దుతూ అమ్మ బాధపడద్దు, అయ్యో అయ్యో ఎంత పని అయిపోయిందని దాన్ని ఇలా ఇలా చేస్తూ ఉన్నాడు. అది మానవ భాషలో దాన్ని ఇలా ఉంటుంది, పొట్ట అంటే చూస్తూ ఉంది ఇలాగా మాట్లాడుతున్నట్టుగా. రుద్దుతున్న వ్యక్తి ఎవరు అంటే నేను, చేసిన వ్యక్తి ఎవడు అంటే నేనే. చేసిన వ్యక్తి గతం నేను, ఆ రికార్డ్ నాకు చూపిస్తున్నారు తీసుకెళ్ళి, నాయన ఇదిగో నువ్వు గతంలో ఇలా చేసావని నా రికార్డ్ చూపిస్తున్నప్పుడు ఆ చూస్తున్నా నేను రియలైజ్ అయిపోయాను. వెంటనే వెళ్ళి గబగబని బండలు లాగేసి దాన్ని ఇలా అంటాను. నేను ఇందాక మీకు చెప్పాను, ఆకాశక్ రికార్డ్స్ 5Dలో ఉంటాయి, మల్టీ డైమెన్షన్లో ఉంటాయి అవి. అంటే మీరు ఆ పాత్రలోకి వెళ్ళిపోవచ్చు. మీరు అనుభవం పొందితే తెలుస్తుంది. అనుభవం పొందకుండా నేను ఎంతసేపు గంట కాదు 10 గంటలు చెప్పిన ఉపయోగం ఉండదు. అందుకని అనుభవం పొందండి ఫస్ట్. అక్కడ చేసింది నేనే, సరి చేసింది నేనే. మెలకు వచ్చింది నాకు. మెలకు రాగానే నేను అక్కడే రియలైజ్ అయ్యాను, 80% కర్మ పోయింది. నాకు అర్థమైంది నేను గతంలో ఒక దుష్కర్మ చేశానా, ఈరోజు ఇది వచ్చిందా అని. మళ్ళీ ధ్యానంలో కూర్చొని చూడండి, ఎప్పుడైనా సరే మీ కళలో ఎవరన్నా జంతువు కానీ మనిషి కానీ బాధపడుతూ కనపడితే మీరు ధ్యానంలో కూర్చొని దానికి క్షమాపణ చెప్తూ ఉండండి. నేను దానికి క్షమాపణ చెప్పాను, కళ్ళు మూసుకొని, అబ్బాయి ఎంత బాధ వచ్చింది నాన్న నీకు, నేను ఎంత బుద్ధి లేని పని చేశాను అని దాన్ని క్లీన్ చేసినట్టు దాన్ని అంతా మరలా కరెక్ట్గా 1 వీక్ గడిచిపోయింది, 10 డేస్ గడిచిపోయింది. ఒకరోజు నాకు గ్యాస్ ఫామ్ అయిపోయింది విపరీతంగా. గ్యాస్ ఫామ్ అయిపోయి ఊపిరాళ్ళ ఇదిగో అలా తీసుకోవాల్సి వచ్చింది. నాకు భయం వేసింది, అమ్మ ఏదైనా వచ్చిందంటే మనకు కూడా మనకి ఊపిరి ప్రాబ్లం వచ్చింది అని. నేను అసలు ఇంకా అది ఏం కుదరదు. అది నేను ఆ రోజు దాని ఏందంటారు కదా, మరణ బాధ, మరణ వేదన అది అనిపించాను. అప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఆ తర్వాత నాకు ఆ రోజు దానికి ధ్యానంలో కూర్చొని అప్పుడే ఇంకా ఆ టైంలో ధ్యానము ఏం కుదరదు ఫ్రెండ్స్, అని ఇంపాసిబుల్. చాలా పెయిన్, మరణ వేదన మీరు అనుభవించలేదు. శ్వాస ఆడడం లేదు, పొట్ట బిగుసుకుపోయింది. ధ్యానంలో కూర్చొని నేను అలా కళ్ళు మూసుకొని, ఈశ్వర నేను ప్రామిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది నా అనుభవం, వేరే వాళ్ళది కాదు. ఈశ్వర నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, దాన్ని ఎంత బాధ పెట్టాను. తన పొట్ట మీద బండలు పడ్డప్పుడు అది ఎంత పెయిన్ అనిపించిందో, ఇప్పుడు నాకు ఊరికి పొట్ట ఇలా ఉబ్బితేనే అల్లాడిపోతున్నాను. అది ఎంత బాధపడిందో. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను మనస్ఫూర్తిగా 3 సార్లు చెప్పాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 3 మాటలు చెప్పండి ఈశ్వరుడికి. ఫ్రెండ్స్ ఫాస్ట్ చెప్పాను చూసుకున్నది. ప్రజెంట్ ఏం చేయాలంటే ఇది చేయాలి. కళ్ళు మూసుకొని, గతాన్ని మార్చలేము కానీ పశ్చాత్తాపం చెందొచ్చు. పశ్చాత్తాపం చెందిన ఖైదీని, ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా రిలీజ్ చేస్తారు కదా మన చట్టంలో. మరి పై చట్టంలో ఉండదు ఆ ఫెసిలిటీ? మీరే ఆలోచించండి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అంటే ఇది వేరే టాపిక్, అటు వెళ్ళిపోద్ది. నేను అప్పుడు అలా చెప్పాను. 1 డేలో 2 డేస్లో అది రిలీజ్ అయిపోయింది. అది నేను జీవితకాలం బాధపడాల్సిన గ్యాస్ ప్రాబ్లంగా మారిండేది. లేకపోతే మళ్ళీ ఆ ఊపిరి పెరిగిపోయి కరోనా వచ్చిపోయేవాడినేమో చెప్పలేము. కర్మ ప్రక్షాళన ఉన్నప్పుడు ఏ రూపంలో అయినా వస్తుంది ఫ్రెండ్స్. కర్మను తప్పించుకోలేరు, ప్రక్షాళన చేసుకోవచ్చు. కర్మ అనుభవించక తప్పదు, కానీ ప్రక్షాళన చేసుకోవచ్చు. కర్మ వింటి నుంచి వదిలిన బాణం వంటిది, దాన్ని ఎవరో తప్పించలేరు కానీ తప్పించుకోవచ్చు. విలుకాడు బాణం వేశాడు, దూసుకొని వస్తుంది, దాన్ని మీరు తప్పించలేరు. విలుకారుడు తప్పించలేడు, ఆ ఏజ్ని వాడే తప్పించలేడు. దూసుకొని వస్తూ ఉంది, కానీ మీరు అవేర్నెస్ తెచ్చుకున్నారు, బుద్ధిని తెచ్చుకున్నారు, భవిష్యత్తుని దర్శించుకున్నారు, గతాన్ని చూసుకున్నారు, రియలైజ్ అయ్యారు, పక్క తప్పుకోండి, బాణం పక్క నుంచి వెళ్ళిపోతుంది. సేమ్ ఇలాంటి కొన్ని 100 సంఘటనలు ఉన్నాయి. ఒక వ్యక్తి కల వచ్చింది, తన కారుకి యాక్సిడెంట్ అయినట్టుగా. నాకు ఫోన్ చేశారు, సార్ కారు యాక్సిడెంట్ అయింది సార్, ఇంక నుంచి నేను ఈ కారు వాడను సార్ అన్నాడు. ఆటోలో వెళ్తారు, ఆటో యాక్సిడెంట్ అవుద్ది. మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కర్మను తప్పించలేరు. అది ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడ. మీరు ఫైనల్ డెస్టినేషన్ అని ఇంగ్లీష్ మూవీ ఉంది చూడండి, 5 పార్ట్లు, అది ఫైనల్ డెస్టినేషన్. అది సూపర్ స్పిరిచువల్ మూవీ. అందులో ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి అరగంట ముందు జరగబోయేది కనపడుతుంది. వెంటనే వాడు ఏం చేస్తాడు, అవేర్నెస్ ఇస్తాడు. అంటే మీకు సింపుల్గా కథని షార్ట్ కట్లో చెప్తాను. ఒక ఫ్రెండ్స్ ఒక 8 మంది 7 గుర్తులేదు నాకు, విహారయాత్రకి వెళ్తానికి ఏరోప్లేన్ ఎక్కుతారు. ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వాడు మా గన్ను నిద్రపడుతుంది. అలా నిద్రపోగానే వెంటనే వాడి కాసేపట్లో ఈ ఫ్లైట్ పేలిపోతున్నట్టుగా విజన్ వస్తుంది, కల వస్తుంది. కల రాగానే వాడు క్లారిటీ తెచ్చుకోలేడు. ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూడండి, పార్ట్ 1 ఇది.
వాడు ఆ కుర్చీలో ఆ కల్లో ఇలా కూర్చున్నప్పుడు కొన్ని ఆధారాలు ఇస్తారు మీకు అక్కడ. వాడి బబ్బులుగా మంటుతుంది, ఆ కుర్చీ తాలూకా కీ ఇరిగిపోయి ఉంటుంది, ఇవన్నీ కనపడతాయి విజన్లో. మెలకు వస్తుంది. మెలకు రాగానే మళ్ళీ వాడు వెళ్ళి అంటే ఒక్క 20 నిమిషాల ముందుకెళ్తాడు, 20 minutes ముందుకెళ్తాడు ఆ డ్రీమ్లో. ఓకే, అంటే ఆ 20 నిమిషాలు జరిగిందంతా చూస్తాడు. కూర్చుంటాడు, ఫ్లైట్ బయలుదేరుతుంది, తర్వాత బ్లాస్ట్ అవుతుంది, మొహంతా కాలిపోతే అందరు చనిపోతే గబక్కన మెలకు వస్తుంది. ఎక్కడ ఉంటాడు? ఎంట్రన్స్లో ఉంటాడు. అంటే మళ్ళీ 20 నిమిషాలు వెనక్కి వచ్చాడు. అంటే వీడి కాన్షియస్ 20 నిమిషాలు ముందుకెళ్ళింది. ఆ డైరెక్టర్ ఎంత బాగా తీశాడో, అద్భుతమైన మూవీ అది, ఫైనల్ డెస్టినేషన్. చూడండి ఒక్కసారి, మీరు నెట్లో కొట్టండి కనిపిస్తుంది. సో 20 నిమిషాలు ముందుకెళ్ళాడు కదా, ఇప్పుడు అంత అయోమయంగా ఉంటుంది. మళ్ళీ ఇలా 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 వస్తాడు, అంటే 10 నిమిషాలు ముందుకు వస్తాడు. 10 నిమిషాలు ఆ బబ్బులుగా మంటుకుంటుంది, ఆ కుర్చీ ఏదో ఇరిగిపోయి ఉంటుంది, వాడికి సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయి. 10 నిమిషాల ముందు 20 నిమిషాల ముందు వచ్చిన విజన్లో ఏమైనా నీకు సిమ్టమ్, ఇంకా అది ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఫైనల్ అనౌన్స్మెంట్ ఇస్తారు, ఫ్లైట్ బయలుదేరుతుంది, బెల్ట్లు పెట్టుకోండి. అంతే. వాడు గవాలమని లేసి ఈ ఫ్లైట్ కాలిపోద్దురా, నేను రాను అని చెప్పేసి, మీరు రండి అని చెప్పేసి అంటాడు. ఫ్రెండ్స్ అంటారు, నువ్వు భయపడుతున్నావు అంటారు. లేదు లేదు అంటారు, కొట్టుకుంటారు ఇంకా ఫ్లైట్లో. అప్పుడు ఏం చేస్తాడు, పైలట్ వచ్చి మొత్తం 7గురిని కింద దించేస్తాడు. కింద దించే కానీ 7గురు కింద దిగిపోతారు, ఫ్లైట్ బయలుదేరిపోద్ది. వీళ్ళందరూ కొడుతుంటారు ఆయన మీద పడి, నీ వల్లే ఈరోజు మన టూర్ పాడైపోయింది, ఏదో భయం నువ్వు అని చెప్పేసి. అప్పుడు 7గురు ఇలా ఫ్లైట్ వెళ్తే డామ్ అని వెళ్ళిపోద్ది. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళందరికీ భవిష్యవాణి. వాడికి ఆ పవర్ ఎట్లా వచ్చిందంటే, ఏమో నేను ఎట్లా చెప్తాను, వాడు ఏదైనా సాధన చేసుకున్నాడు, వాడు ఏ జంలో ఎక్కడ ఏం చేసుకున్నాడు. కొంతమందికి అలా వస్తుంది. ఎవరి దాకా ఎందుకు, మీకు మీ ఇంటికి ఇప్పుడు ఎవరో రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. కాకి తెలిసిపోతుంది, కాకి అరిస్తే చుట్టాలు అవుతారు. కాకి పాటి జ్ఞానం మనకు లేదంటారా? చెప్పండి. సాధన చేస్తే అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఇంకో పాయింట్, ఇప్పుడు అసలు పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు వీడు 7గురిని కాపాడాడు కదా, ఇది సినిమా కథ అయితే అయి ఉండొచ్చు, ఇలాంటి నిత్య జీవితంలో జరిగిన ఎన్నో, వాటినే సినిమాలుగా తీస్తారు. వీడు కాపాడిన 7గురు తప్పించబడ్డారా లేదా? తప్పించబడ్డారు. కానీ సినిమా చివరికి వచ్చేటప్పటికి 7గురు 7 స్టేజ్ల్లో వేసేస్తుంది ప్రకృతి. అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి కర్మ ఫిక్స్ అయినప్పుడు, మృత్యు ఫిక్స్ అయినప్పుడు దానిని తప్పించుకోలేము. కర్మని తప్పించుకోలేము. కర్మ వర్సెస్ మృత్యు ఏదైనా. మరి ఏం చేయొచ్చు? దగ్ధం చేయవచ్చు. దేనితో? జ్ఞానముతో. ఎవరికి వాళ్ళే చేయాలి ఇది. వీడు ఆ 7గురిని కాపాడాలని ఎంత ప్రయత్నాలు చేస్తాడో. 7గురు డైమెన్షన్లో పోతారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మృత్యుదేవత ఏం చేసిందంటే అందరికీ మార్కింగ్ చేసుకుంది, ఒక 50 మందికి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇందులో వీడికి ఆ పవర్ ఉంది కదా, వీడు 7గురిని ఇందులోంచి డిజాల్వ్ చేశాడు. అంటే ఈ 50 మందిలో 7గురిని తీసేశాడు. ఆమె సర్దుకుంది 42 మందితో, 43 మందితో, 43 మందిని వేసుకెళ్ళిపోయింది ఆ రోజు ఆ ఫ్లైట్లో. ఓకే, ఇక్కడ 7గురు తప్పించుకున్నారు కదా, మళ్ళీ వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజున మళ్ళీ టైం పెట్టుకుంటుంది. ఏం చేస్తుంది ఆమె? పాపం ఆమె డ్యూటీ అది. మొత్తం 40-50 లెక్క చెప్పాలి. నువ్వు 50 మందిని దేశాలని పంపిస్తారు, 50 మందిలో 43 మందిని తీసుకెళ్ళింది. మిగతా 7గురిని అడగరా, అయ్యో ఈ మిగతా 7గురు తప్పించుకున్నారండి, వస్తానండి, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వచ్చి వేసుకెళ్తుంది. మృత్యువు తప్పనప్పుడు ఎందుకు పరుగు? ఎక్కడికి పరుగు? ఎక్కడ దాక్కుంటాం? పరీక్షిత్ మహారాజు ఎక్కడ దాక్కున్నాడు? తప్పించుకున్నాడా? పెద్ద అద్దాల మేడ కట్టుకుని పైన ఉన్నాడు, బతికాడా? కనుక మృత్యువుని తప్పించుకోలేము, కర్మను తప్పించుకోలేము, కానీ తప్పించలేము, కానీ తప్పించుకోవచ్చు. ఇక్కడ వీడు తన ఫ్రెండ్స్ని కాపాడుకోలేని ఎన్ని ప్రయత్నం చేస్తాడో అవ్వదు. అది ఎలా తప్పించుకోవచ్చు? ఫస్ట్ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలోకి మనం వెళ్దాం. ఆ సినిమాలో 7గురిలో నేను ఒకడు నువ్వు ఒకడు అనుకుందాం. కాసేపు ధ్యానంలో కూర్చోండి. నేను ఈరోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో నుంచి తప్పించుకున్నాను అంటే ప్రకృతి నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఓ ఈశ్వరా, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, గతంలో ఎవరిని బాధించాను, ఇక నుంచి నేను ధర్మంలో ఉంటాను, ఇక నుంచి జంతువును కానీ మనిషిని కానీ ఇతరులు కానీ ఎవరిని హింసించను, ఐ విల్ బి చేంజ్, నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను, ప్రామిస్ టు యూ, ప్రామిస్ చేయండి యూనివర్స్కి. అప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తుంది యూనివర్సల్ గవర్నెన్స్. కోర్టు ఇవ్వదా? చెప్పండి. జైల్లో ఉరిశిక్ష పడ్డ వాళ్ళు రాష్ట్రపతికి లెటర్ పెడితే వాళ్ళలో నిజంగా పరివర్తన వచ్చిందో లేదో చూసి వాళ్ళకి ఉరిశిక్ష రద్దు చేసి సత్పరివర్తన గల ఖైదీలు విడుదల చేయటం ఏందని రిలీజ్ చేస్తున్నారు లేదా? సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, యూనివర్సల్ గవర్నెన్స్ అంత పక్కాగా ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. మరి ఇది చేయాలంటే ముందు సినిమా చూడాలా, సినిమా చూడాలంటే సాధన చేయాలా. కనుక ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి రేపు రాబోతున్న దాన్ని చూడాలి. కాబట్టి ఈ రోజు నుంచి సీరియస్గా మీకే కాదు, మీ కుటుంబానికే కాదు, మీకు దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. వాళ్ళని ఎరుకుపరిచేయండి. ఓకే.
మీ వాళ్ళు ఎవరో చనిపోతున్నట్టుగా వస్తుంది. అప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి నీకు ప్రమాదం అన్నట్లు నాకు అనిపించింది, ధ్యానం చేసి నేను మార్పు తెచ్చుకుంటున్నాను, నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటానని ప్రామిస్ చెయ్యి అని చెప్పండి. ఇట్ విల్ బి చేంజ్. సో ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్